ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ జరగబోతుంది అనమాట. ప్రమాణపూర్తిగా నేను చెప్పేవన్నీ కూడా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వస్తున్న మాట, మనసులో నుంచి వస్తాయి. ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు, రాసిచ్చేది ఏందబ్బా, ఒకటి చేస్తావా? కిర్రా కార్పి అని ఒక వ్యక్తి జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఇది ఒక మెగాస్టార్. ఈరోజు ఇక్కడ కూర్చొని అది రీజన్ అంటే చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది మీరు చెప్పండి. వాళ్ళని కుక్కల్లా చూడండి. మీ మనసు నొప్పించుకొని గొద్దురా నాకు ఈ జీవితం ఇలాంటి షో అని. ఇప్పుడు మీ సుమన్ టీవీలో నువ్వు చేస్తున్నావు, గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, మంచి పేరు వచ్చింది, టక్క నీ కుటుంబానికి ఆపద వచ్చింది, ఒప్పన్నా ఎవరా? అది ఉన్నాడా బయటకు వచ్చేసాడు. ఆర్పి అని ఒక వ్యక్తి ఎవరో వదిలిన ఒక బాణంలాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరి బాణం? ఎవడ బాణం ఏంటి? నాకు ఎవడ బాణం? మా అనే ఒక ఛానల్కి వెళ్ళిన తర్వాత ఒక సంస్థ మీద, ఒక వ్యవస్థ మీద పోరాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎందుకు? మేము జబర్దస్త్ లైఫ్ ఇచ్చాం. సుధీర్ కూడా బయటికి రావడానికి గల కారణం అంటే ఏం చెప్తావు? ఆర్పి ఆల్రెడీ మీ షోకే వచ్చారు కాబట్టి. ఆ పావురాలు బయటికి తీస్తాడు ఆడా అంటాడు. ఎంత ఇబ్బంది పడి ఉంటే, ఎంత స్ట్రగుల్ ఏంటో బయటకు వచ్చి ఉంటాడు అంటున్నా నేను. మీరు లాగేశారు అనుకోవచ్చు కదా. చిన్న పిల్లాడు ఏంటి అతను? ఇప్పుడు అందరూ వచ్చేసారు బయటికి. ఇంకా హైపర్ ఆదే మల్లెమాలకి కింగ్ అంటున్నారు. ఇంకేముంది అందులో? పరావు గారు వచ్చింది మల్లెమాల ఇష్యూ వల్ల, బుల్లెట్ భాస్కర్ ఇష్యూ వల్ల. అసలు ఎవడో ఎక్కడో ఉంటాడు, అక్కడి నుంచి పరిపాలిస్తుంటారు, మిగతా నాశనం అయిపోవాలి. ఇంతమంది వచ్చేసినప్పుడు వాళ్ళకి విజ్ఞత వదిలేస్తున్నాను నేను. వాళ్ళిద్దరు సాలిడ్ డైరెక్టర్లు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి సాలిడ్ అని చెప్తున్నావు? ఎవరెవరు అవకాశం ఇస్తే సాలిడ్ అంటారు? ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అనాలా ఏంటి? ఇప్పుడు మల్లెమాల మీ అందరికి లైఫ్ ఇచ్చిందంటారా? నాగబాబు గారు మీ అందరికి లైఫ్ ఇచ్చారు. నాగబాబు గారు లైఫ్ ఇచ్చారు. నాగబాబు గారు ప్రొడ్యూసర్ కాదు కదా. లైఫ్ అర్థం తెలుసుకున్న మాట. లైఫ్ అంటే ఏంటి? నీకు ఫ్యామిలీ లేదా ఆర్పి? ఇక్కడ కూడా వచ్చేసి పుట్టుకతోనే 2 ఉంగరాలు వేసుకొని పుట్టలే. అందుకనే నాగబాబు గారిని గుండెల్లో పెట్టుకున్నా. ఆర్టిఫిషియలా లేకపోతే పర్మనెంటా? ఇది హార్టిఫిషియల్. ఒక్క రీజన్ చెప్పు, ఆ టాటూ ఎందుకు వేయించుకున్నావు? నా దృష్టిలో చెగువేరా నాగబాబు గారు. నీ గుండెల మీద ప్రమాణం చేసుకొచ్చావు, వేసుకొచ్చి చెప్పు. నువ్వు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్, ఆర్పి ఇలా అన్నాడు, ఆర్పి ఇలా అన్నాడు, అది కరెక్టా కాదని నువ్వు అడగాలి. డెఫినెట్గా. నేను సుమన్ టీవీకి వచ్చి గుండు గురిగించుకుంటా. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ జరగబోతుంది అనమాట. ఎందుకంటే ఇంట్రడక్షన్ కూడా భయపడుతుంది అనమాట ఆ వ్యక్తి ముందు. ఈజ్ నన్ అదర్ దెన్ కిర్రా కార్పి విత్ మీ ఎక్స్క్లూజివ్లీ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. హాయ్ కిర్రా కార్పి గారు. హాయ్ రోషన్. ఎలా ఉన్నారు? బాగున్నాను. కిర్రా కార్పి అంటే ఇష్టపడతారా? ఆర్పి అంటే ఇష్టపడతారా? మెంటల్ మదిగాడు అంటే ఇష్టపడతారా? మెంటల్ మదిగాడేనా? సూపర్. ఎస్, కమింగ్ టు ఆర్పి, మీ లైఫ్ స్టోరీ అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి పక్కన పెడితే మీరు లైఫ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో అండ్ జబర్దస్త్లో ఒక ట్రెండ్ సెట్ చేశారు. మీరు కానీ, సుధీర్ కానీ, రామ్ ప్రసాద్ కానీ, గెటప్ సీను కానీ, అప్పారావు గారు కానీ, బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది, ఎక్కడో ఉన్న షోని ఎక్కడికో తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. కిర్రా కార్పి అని ఒక వ్యక్తి జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి గల మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజన్ అంటే ఒక రోజులో జరిగింది కాదు, అంటే ఒకే రాత్రి గొడవపడి వచ్చుకుంది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న విషయాల్ని ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నా, అదే బయటకు వచ్చాడు. రీజన్స్ చాలా ఉన్నాయి. ఒకటి వచ్చి మల్లెమాల సంస్థలో ఫుడ్ అసలు బాగుండదు. మధ్యాహ్నం అన్నం మిగిలితే సాయంత్రం పులిహోర, ఇంకా అదే అన్నం ఉడకనీయకుండా ఉంచేది పులిహోర చేయడం కోసమే కూడా అర్థం కాదు. అలా ఉంటుంది. అసలు ఒరిజినల్గా టీ అయితే రోషను ఇంతవరకు జబర్దస్త్ కెరీర్లో ఒక టైప్ ఆఫ్ మెంబర్స్కి తప్ప మిగతా వాళ్ళకైతే ఆ టీ మనిషి అని కూడా తాగడం. ఒకవేళ తాగినా ఏదో తెలియని డిప్రెషన్లో ఉంటాం, ఎందుకని ఆలోచిస్తే అదే ఉంటుంది. అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు బేసికల్గా మనకు పిల్లలు చెప్పే ప్రాబ్లం ఇదే, ఫుడ్ బాగుంటలేదని. అవును. బట్ పేరెంట్స్ చెప్తారు, అవును, నువ్వు ఫుడ్ కోసం వెళ్ళావా, చదువు కోసం వెళ్ళావా అని. అవును, చదువు కోసం వెళ్ళాను అనేది పిల్లలకి ఎక్కువ నేర్పిస్తాం మనం. అవును. ఫుడ్ అటు ఇటుగా ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవడం నేర్చుకోవాలమ్మా. మన ఇంటి నుంచి బయట పోయిన తర్వాత రకరకాలుగా ఉంటుంది, అన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటేనే లైఫ్ అంటారు కదా. అవును. కేవలం ఫుడ్ కోసం అనేది రీజన్ అవుతుంది. ఇప్పుడు తర్వాత చాలా రీజన్స్ ఉన్నాయి. అటు ఇటు అంటే ఏంటి? నువ్వు మీ పిల్లడికి ఒక 2 లక్షలు పెట్టి పెద్ద కార్పొరేట్ కాలేజీలోనూ స్కూల్లోనూ జాయిన్ చేపిస్తే అటు ఇటు ఎందుకు ఉంటుంది?
అటు ఇటు అంటే నాకు అర్థం కాలే. వాళ్ళు కట్టించుకునేది డబ్బులతో సహా ఫుడ్తో కలిపే. ఫుడ్ బాగుంటుంది, మేము ఫుడ్ బాగా పెడతామని తెలిసినప్పుడే కదా ఒక అగ్రిమెంట్ చేసుకుని వెళ్తాం. అటు ఇటు ఏం కాదు. అటు ఇటు అనేది ఎలా ఉంటుందంటే కొత్త మాస్టర్ వచ్చాడు అన్నం ఉడకలేదు, లేకపోతే చాలా దూరం అయిపోయింది ప్రొడక్షన్ బాగాలేదని దానికి ఒక రీజన్ ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి 365 రోజులు 24 అవర్స్ ఎందుకు ఉంటుంది? అది వాంటెడ్గా పెట్టడమే కదా. ఎందుకు అలా ఉంటుంది? ఇప్పుడు సుమన్ టీవీలో మీరు భోజనం చేస్తారా? చేస్తావా? ఇక్కడ చేస్తాం. అటు ఇటు ఉంటుందా బాగుంటుందా? అటు ఇటుకున్నా తింటాం, బాగున్నా తింటాం. అటు ఇటు రోజు ఉంటే కూడా తింటావా? రోజు తినలేము. రోజు మరి నేను అదేగా చెప్పేది. అటు ఇటు అనేది ఎందుకు ఉంటుంది అంటున్నా. ఫుడ్ ఎవరి ఇళ్ళలో వాడు తింటాడు, ఎవడో స్తోమత తగ్గట్టు వాడు బతుకుతాడు. కానీ సినిమా ఇండస్ట్రీ కానీ టెలివిజన్ ఇండస్ట్రీ కానీ అటు ఇటు ఉండకూడదు. నీట్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. కష్టపడి పనిచేస్తారు, 24 గంటలు పనిచేస్తారు. మహా అయితే తింటే 3 పూటలే తింటాడు. 365 రోజులు ఆడేబడి తింటారు కదా. అంటే ఫుడ్ వల్లే జబర్దస్త్ మానేసాం అనేది ప్రేక్షకులు కొంచెం గమ్మత్తుగా ఉంటుందేమో. ప్రేక్షకులకి గమ్మత్తు అదే నేను చెప్తాను. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే టిఫిన్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే టిఫిన్ పెడితే బయట ఎదురుగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది నానక్రాంగూడలో. అక్కడ ఒక 5-6 వేల మంది కూలీలు ఉంటారు, బీహారు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ కోసంగా వాళ్ళు కొంచెం డబ్బులు మిగిల్చుకోవాలని తక్కువలో తినాలని ట్రై చేస్తారు. ఇక ఉదయాన్నే సైకిల్ మీద టిఫిన్ తీసుకొస్తారు కదా. అవును. ఆ సైకిల్ వచ్చిందో లేదో వాళ్ళు ఎగబడతారు, జబర్దస్త్ వాళ్ళు కూడా ఎగబడతారు. టీమ్ లీడర్స్ కంటెస్టెంట్లు అందరూ ఇక్కడ బాగోలేక దరిదాపుల హోటల్ లేక ఎగబడి తింటారు. అది చాలామంది మాకే చిన్నతంగా అనిపించింది, దాంతో పోలిస్తే బాగుందని సంతోషం కూడా అనిపించింది. ఇదొక్క రీజన్ చాలదా నీకు? ఒకటి అడగలేని సందర్భాలు అంటారు. కొన్ని 100 సార్లు అడిగాం. ఒకసారి చికెన్ పెట్టేవాళ్ళు. చికెన్ అంటే ప్రొడక్షన్ అబ్బా. అది నేను మా ఇంటికి నువ్వు మీ ఆవిడ రాయా అంటే సండే రోజు పిలిచినప్పుడు మినిమం నువ్వు ఎక్స్పెక్ట్ చేయవా? 24 క్రాఫ్ట్స్లో ప్రొడక్షన్ అనేది ఒకటి. ప్రొడక్షన్ ఆయన మాకు దయ తెలిసి పెట్టడము, ఏదో అవతలవాడికి సాయం చేయాలని పెట్టడం కదా. ప్రొడక్షన్ అనేది ఒక రూల్. అది 24 క్రాఫ్ట్స్లో ఏదైతే కెమెరా ఎలా ఉంటుందో, సెట్టు ఆర్ట్ ఎలా ఉంటుందో, ప్రొడక్షన్ కూడా ఒక రూలు. అది మంచి ఫుడ్ పెట్టడము అనేది ఒక రూల్. అది దాన్ని పదే రిపీట్ చేస్తూ వెళ్ళడం అంటే ఏంటంటే కేజీఎఫ్లో బానిసల్లా చూడడం అంతే. నేను ఒక రోజు అడిగాను, 2 రూపాయలు అన్నం పెడితే పెట్టారు, కనీసం ఉడకలేదు. ఫస్ట్ చికెన్ పెట్టేవాళ్ళు ఎవరన్నా చికెన్ గురించి అడగగానే చికెన్ తీసేయండి, దీనివల్లే కదా గొడవ అవుతుంది. అసలు ఆ చికెన్ ఎందుకు బాగలేదు, బాగా చేయాలనే సెన్స్ తీసుకోరు. తర్వాత ఆ పెద్ద రైటర్ ఉంటాడు ఒక అతను, పాపం తనకు ఒక రోజు ఎగ్గ పెట్టలేదు, పెట్టపేసి కడిగితే ఎగ్గ తీశారు. అంటే రీజన్ ఏంటంటే వాళ్ళని కుక్కల్లా చూడండి. లేకపోతే ఎవడైనా శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ భోజనం తెప్పించుకొని తినమని చెప్పు, వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఈ భోజనం తినమని చెప్పు. అటు ఇటుగా ఉందని నువ్వే అంటున్నావుగా. నెలకు 30 రోజులు. అవును. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండేది 2 రోజులు. అవును. 28 రోజులు మీరేంటో, మీ ట్రావెల్ ఏంటో, మీ షూటింగ్స్ ఏంటో, మీకంటూ ఒక అసిస్టెంట్, ఒక డ్రైవరు, ఒక హంగామా, వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. 2 days ఫుడ్కి మీ ఇంటి నుంచి డ్రైవర్ వెళ్ళి తీసుకురావడం, లేకపోతే మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు, అవును, ఒక ఫ్యాన్కి ఫోన్ చేసినా కానీ పలానా హోటల్ నుంచి తేండి అంటే ఫుడ్ తేరా. మరి ఇక్కడ ఎందుకు పెట్టడం? మేము ఫుడ్ పెట్టమని చెప్పొచ్చుగా. మరి టైంకి ఫుడ్ వచ్చిందని చెప్పడం ఇది రీజన్ కాకుండా మీరు చాలా అన్నారు కాబట్టి ఇది ఒక రీజన్. ఆ రీజన్లోకి చెప్పండి. ఇది రీజనే. రీజన్ ఎందుకు కాదు ఇది? రీజన్ ఎందుకు కాదు ఇది? ఒక షూటింగ్ జరిగేటప్పుడు ఫుడ్ నాసిరకంగా పెట్టడం, అతి తెలివితేటలతో పెట్టడం, ప్రతిదీ రూపాయి మిగిల్చుకుని. నేను అదే చెప్తాను కదా, నేను సురేష్ ప్రొడక్షన్స్లో తిన్నాను, పీవీపీ ప్రొడక్షన్స్ గారు తిన్నాను, యూవీ క్రియేషన్స్లో తిన్నాను, దిల్ రాజు గారు ప్రొడక్షన్లో చూశాను, ప్రతిదీ చూసా. ఎక్కడా కూడా ఒక వాల్యుబుల్ ఫుడ్ ఉంటుంది. వాల్యుబుల్ అంటే నేను మటనో ప్రాన్సో పెట్టమని కాదు, నువ్వు పెట్టే ఏదైతే ఫుడ్ ఉందో మనిషి తినగలిగింది పెట్టు అని అడతారు ఎవరైనా. 2 రోజులు మేము 30 రోజులు తిన్నాము, 20 రోజులు తిన్నాము. నాకు ఇప్పుడు 30 చిల్లర వయసు ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి నా గుండె కొట్టుకుంటుంది కదా. 2 రోజులు కొట్టుకోకపోతే ఇబ్బంది ఏంటి? అంటున్నా. అంటే ఇది పర్టికులర్ రీజన్ అయితే 4 ఎపిసోడ్, పర్టికులర్ రీజన్ కాదు, 4 ఎపిసోడ్లకో 40 ఎపిసోడ్లకో అంత మనోవేదన అనుభవిస్తే 400 ఎపిసోడ్స్ కంటిన్యూగా నువ్వు అక్కడ ట్రావెల్ అయ్యావు, ఒక ఫ్యామిలీ అనుకున్నారు, ఒక ఫ్యామిలీ లాగా మీరు కూడా ఎక్కడైనా వేదికల మీద పోయినప్పుడు మళ్ళీ మాకు లైఫ్ ఇచ్చింది, మళ్ళీ మాకు అంతా అంటే ఇప్పుడు నువ్వు అడిగిన రీజన్ చెప్పుకున్న రీజన్స్ అవును చాలా చూసాం. అవును, చాలా మంది మళ్ళీ నిలయమని పెట్టుకున్నారు, అవును, చాలా మంది బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకున్నారు. అన్నపూర్ణ గేట్ దగ్గర ఉండేవాళ్ళం మేము, ఇప్పుడు అన్నపూర్ణలోనే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న రేంజ్కి వెళ్ళా ఉన్నారు. కొత్త ఫ్లాట్లు కొన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు, నాగబాబు గారిని ఇన్వైట్ చేశారు, రోజా గారిని ఇన్వైట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళ కారు కొన్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు, ఇల్లులు కొన్నారు. ఇవన్నీ బికాస్ ఆఫ్ జబర్దస్త్, బికాస్ ఆఫ్ మల్లెమాల అని చెప్పిన స్టేట్మెంట్లు ఒక 100 చూపిస్తాను మీ వాళ్ళు. నేను కూడా చూశానులే. ఈరోజు ఇక్కడ కూర్చొని అది రీజన్ అంటే చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుందో మీరు చెప్పండి. రీజన్ అనేది ఒకటి, ఇదొకటే రీజన్ అని నేను చెప్పలేదుగా. ఇదే రీజన్ నేను అప్పుడు ఎందుకు అడగలేదు అంటే, ఇలాంటి రీజన్స్ నెంబర్ ఆఫ్ రిపీట్ అవ్వడం వల్లే కదా డెసిషన్ తీసుకుంది. నేను కాదు, నాగబాబు గారు కూడా
ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకుని బయటకు వచ్చినాం. కానీ రీజన్ ఏంటి అంటే ఇది ఒకటి. నువ్వు అడిగిన తర్వాత కూడా అదే చేయడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అడిగిన తర్వాత కూడా అదే చేయడం ఏంటి అంటున్నా. ఒకడు రే అన్నాడు, తమ్ముడు అలా అనకూడదు అన్న, అయినా రే అన్నాడు, దాని రీజన్ ఏంటి అంటున్నా. అదొక్కటే రీజన్ ఏంటి? అది ఒకటి కూడా రీజన్ అవ్వచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలన్నిటికీ కూడా అంత స్థాయిలో ఉండి ఆయనకి పంచపక్ష పర్వాణాలు కూడా వస్తాయి, కానీ సెట్లో అందరికీ మంచి భోజనం ఉండాలి, అందరూ సమానంగా తినాలి, అది ఒక హక్కు అని చెప్పి పచ్చల ప్రకాష్ గారు ఒక ఆయన ఉంటారు, ప్రత్యేకంగా ఆయన నియమిస్తాడు. సెట్టోళ్ళ కానించి, కిందోళ్ళ కానించి, డ్రైవర్ల కానించి, పనిచేసే వాళ్ళ కానించి, మేకప్ మ్యాన్ అసిస్టెంట్ల కానించి, నా అసిస్టెంట్ల కానించి అందరూ సమానమైన ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి అని పచ్చల ప్రకాష్ గారిని ప్రత్యేకించి పెట్టిన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. ఒక సినిమాకి అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ పచ్చల ప్రకాష్ గారి చేత క్లాప్ బోర్డు కొట్టించాడు. అంటే ప్రొడక్షన్ అంత చీప్ ఏం కాదు కదా అంటున్నా. నువ్వు ఒక మెస్సకి వెళ్ళావు, లేదా ఒక స్టార్ హోటల్కి వెళ్ళావు, ఫుడ్ బాగాలేకపోతే అడగవా? షూటింగ్లో ఫుడ్ అనేది ఒక హక్కు. ఏముంది అదేముందలే అలా అనుకోబట్టే కదా ఇన్ని రీజన్స్ జరిగాయి. ఆ ఫుడ్ దగ్గర అడిగేస్తుంటే ఆ రోజు అది అయిపోయి ఉండేది. నేను నీ దృష్టిలో ఫుడ్, అందరి దృష్టిలో, నా దృష్టిలో నేను అనుకుంటుంది ఏంటంటే ఫుడ్ అనే రెమ్యునరేషన్ గురించి. ఫుడ్ అనే రెమ్యునరేషన్ పెంచక, ఫుడ్ అనే రెమ్యునరేషన్ అనుకున్నంత ఇవ్వట్లేదు కాబట్టి మారే ఉద్దేశమే ఆర్పీది అనే మాట వాస్తవం కాదా? రెమ్యునరేషన్ గురించి కాదు, రెమ్యునరేషన్ నేను సర్దుకుంటూనే వచ్చాను, దానికి కూడా రీజన్స్ చెప్తా. ఫుడ్ గురించి నేను ఒకరోజు నిలదీశాను. ప్రతి ఒక్కరు ఇదే అనుకోడు. స్విగ్గీ జొమాటోలు నానకరం కూడా ఎందుకు వస్తాయండి? చిన్న రీజన్ చెప్పండి. స్విగ్గీ అందరూ మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అది ఎందుకు అబ్బా అడగడం అని అలా అనుకోబట్టే అలా జరిగింది. అలా అడగకపోవడం అనేది మిగతా రీజన్స్ అన్నిటికీ దారితీసింది. ఇప్పుడు ఏదైతే ఫుడ్ అని చెప్పానో అది అడగకపోవడం, నువ్వు చెప్పిన రీజన్స్ అందరూ చెప్పేవాళ్ళు, నేను కూడా అనుకునేవాడిని సర్లే అబ్బా 2 రోజులే కదా. ఆ ఒక్క పొరపాటు వల్ల రీజన్స్ ఇంత దూరం వచ్చింది. ఈరోజు సుధీర్ వచ్చేయడం, అనసూయ వచ్చేయడం, నాగబాబు గారు వచ్చేయడం, చంద్ర వచ్చేయడం, ఆర్పి వచ్చేయడం, రేపు ఆది వచ్చేయడం. ఈ రీజన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చాయంటున్నా. ఇప్పుడు ఒక ఆడపిల్ల బిడ్డను కనాలి అంటే 9వ నెలలోనే కనేది కదా. 1, 2 అంటే 9వ నెల, ఫస్ట్ నెల 9వ నెల కాదుగా, 1, 2, 3. తన ప్రెగ్నెన్సీని చూస్తే ఒక్కొక్క నెలకు ఒక్కొక్కలా ఉంటుంది, అంతేనా? తన స్టమక్ అంతే. రీజన్స్ ఒక్కొక్కలా గ్రోత్ అవుతుంది కదా. అందుకే ఒక్కొక్క నెల ఒక్కొక్కరు బయటకు వస్తున్నారంటారా? ఒక్కొక్క నెలకు బయటకు రావడం కన్నా కూడా ఇంత దూరం రావడానికి నెంబర్ ఆఫ్ మంత్స్ ఉన్నాయి. ఇదొక రీజను. ఇది నేనేమంటాను, నేను అందుకనే కదా అప్పుడు నేను వ్యతిరేకించలేకపోయాను. సరే అవునా అనుకున్నాం. ఇదొక రీజను, ఇదొకటి. అది ఇప్పటికీ స్టిల్ రిపీట్ అవుతుంది. మేమందరం కలుస్తాం ఫంక్షన్లో కానీ, సరదాగా షూటింగ్లో. మేము మలిమాల్లో ఉన్నా, బయట ఉన్నా అందరం కలుస్తాం. అందరి రీజన్ ఇదే. ఇది ఏందబ్బా ఇది, ఆ తుక్కు కూడా తీసుకెళ్ళాడు, అక్కడ వర్స్ట్ ఫుడ్డే. మినిమం ఒక సాంబార్, ఒక పచ్చడి, ఒక నాన్ వెజ్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? అది మినిమం రెస్పాన్సిబిలిటీ. సో ఉదయం 6కి షూటింగ్ స్టార్ట్ అయితే పక్క రోజు 6 దాకా ఉంటుంది. ఎలా వాళ్ళు ఒక ఎనర్జెటికల్ ఫుడ్ తినాలి కదా, ఒక ప్రోటీన్ ఫుడ్ తినాలి కదా. రోజా నాగబాబు గారు కూడా ఇదే పెడతారా? ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది కదా. నేను అదే చెప్పేది. మేము వచ్చే టైంకి మేము అవకాశం కోసం వచ్చాం, వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళు. నేను వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. ముందు టీమ్ లీడర్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి. ఆఖరి కదా కిందోళ్ళకైనా నేనేమంటున్నాను, నేను ఈ దెబ్బకి నచ్చక మీరు నమ్మరు, 3 సంవత్సరాలు జబర్దస్త్లో నేను వండించుకొని తిన్నా. నేను రైస్ తెప్పించి, నేను చికెనో మటనో తెప్పించి నా గ్రూప్ వాళ్ళకి పెట్టా, నా టీం వాళ్ళకి నేను పెట్టాను. ఏంటిది అని అదే చెప్తున్నా. మన ఫస్ట్ నుంచి వచ్చిన కుటుంబాల్లో వ్యతిరేకించి మాట్లాడడం. సరే ఫుడ్ తీసి పక్కన పెట్టండి, వాళ్ళు పక్కన ఎప్పుడో పెట్టేశారు. చాలా కారణాలు అని చెప్పారు కదా. దాంట్లో మీ మనసు నొప్పించుకొని గొద్దురా నాకు ఈ జీవితం, ఇలాంటి షో అని అనిపించి నేను బయటకు వచ్చేద్దాం అనిపించిన ఒక గట్టి రీజన్ అంటే ఏం చెప్తారు? రీజన్స్ అంటే మన రెమ్యునరేషన్ అని చెప్తారా? రెమ్యునరేషన్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయలేదు. రెమ్యునరేషన్ అనేది వన్ ఆఫ్ ద వే, అది కూడా చెప్తాను నేను. పంచప్రసాద్ అని కుర్రాడు ఉంటాడు, నీకు తెలిసి ఉంటుంది, నీకు కూడా ఫ్రెండే. ఆడు ఒకరోజు నేను ఫోన్ చేశా, నా బాగా ఫ్రెండ్, తన ఎంగేజ్మెంట్ అప్పుడు నేను ఉన్నాను. లక్కీ నా విషయంలో కూడా చాలా హెల్ప్ చేశాడు. నేను చాలా మంచోడని లక్కీకి చాలాసార్లు 10 సార్లు చెప్పాడు పాపాడు. ఒకసారి ఎక్కడున్నామంటే స్టార్ హాస్పిటల్లో ఉన్నా అన్నాడు. నేను సడన్గా వెళ్తే నాకు తెలియదు డయాలసిస్ అంటే అన్ని పెడతారు, వైర్లు పెడతారు అని నాకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అంత డిఫరెన్షియల్ ఫ్యామిలీ కాదు కదా, కిడ్నీస్ ఫెయిల్ అయ్యింది మనకు తెలియదు. కిడ్నీ ఫెయిల్ అవుతుంది కానీ ఇంత ఉంటుంది అని తెలియదు. ఎలాగానే ఆడు డబ్బులు లేవు, వాళ్ళ ఆవిడ 7వ నెల 7th మంత్. అమ్మాయి ఒక పక్క ఏడ్చుకుంటుంది, ఈడేమో దాని మీదే కూర్చొని ఎవరికో ఫోన్ చేసి ఒక 5 రూపాయల వడ్డీకైనా 5 రూపీస్ ఇంట్రెస్ట్ అయినా ఒక 5 లక్షలు తీసి బావా, ఆ పరిస్థితి బాగాలేదు అది ఇది అంటుంది. వాళ్ళ బంధువులు వచ్చారు, ఎక్కి ఏడుస్తున్నారు.
నాకేం అర్థం కాక మనం ఇస్తే అంత 10,000 20,000 ఇవ్వగలను నా స్తోమతకు అప్పుడు. వెంటనే నేను ఒక ఫోటో తీసి అదిరేబి గారికి పెట్టా. ఆయన గ్రూప్ లీడ్ చేస్తారు. ఒకసారి పెట్టండి అన్న. పెట్టగానే వెంటనే నాగబాబు గారి నుంచి గ్రూపులో కాల్, ఒక మెసేజ్, రేపు షూటింగ్ ఉంది కదా, రేపు మధ్యాహ్నం మీటింగ్ ఉంటుంది, ఒక 1 అవర్ షూటింగ్ ఆపండి అన్నారు. కట్ చేస్తే అనసూయ, నేను, రోజా గారు అందరం కూర్చున్నాం. కూర్చోగానే నాగబాబు గారు ఆ అమ్మాయిని, ప్రసాద్ని ఇద్దరిని కూర్చోబెట్టాడు ఎదురుగా. వీడికి ఇది ప్రాబ్లం, వదిలేస్తే చచ్చిపోతాడు, తక్కువ వయసు, అమ్మాయి ప్రెగ్నెంట్, అమ్మాయి వీడి గురించి ఆలోచిస్తే తను చచ్చిపోద్ది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే వీడికి కిడ్నీ మార్పిడి జరగాలి, అది ఒక 6 నెలలు పట్టచ్చు. సో వీడికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆర్థిక సాయం కావాలి. వీడు 2 రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాలి, ఎక్కువ షూటింగ్లు చేయలేడు. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే రోజా గారు అన్నారు, బాబు గారు మీ ఇష్టం, మీరు ఏమనుకుంటున్నారంటే నేను వీడికి మొత్తం ఆర్థిక సాయమైనా చేయగలను, నాకు పెద్ద విషయమేమి కాదు, కానీ నేను ఒక్కడనే చేశాను అన్న తృప్తి వాడికి ఎక్కువ కాలం ఆనందాన్ని ఇవ్వదు. నేను ఇన్ని రోజులు బతికిన వాళ్ళు, నాతో జీవించిన వాళ్ళు అందరూ మనసున్నోళ్ళు, మంచోళ్ళు, నాకు ఒక ధైర్యం ఉంది అని వాడు కనిపించాలంటే మీరు ఏదో ఒకటి చేయాలంటే ఏం చేయాలంటే మీరు టీం లీడర్లు అందరూ ఒక్కొక్క స్కిట్, ఇప్పుడు ఒక శుక్రవారం వచ్చే స్కిట్ అని ఒక స్కిట్ డబ్బులు ఇచ్చింది అన్నారు. వెంటనే మేము అక్కడికక్కడే గూగుల్ పే పెట్టుకుని కొట్టాం. 7,90,000 వచ్చింది. నాగబాబు గారు, రోజా గారు 1.5 lakh ఎంత ఇచ్చారు, నాగబాబు గారు ఒక 2 లక్షలు ఇచ్చారు, అనసూయ ఒక 1 lakh ఇచ్చింది. ఇట్లా మొత్తం 7 నుంచి 10 లక్షలు వచ్చేసింది. చెప్పి ఆడు కాళ్ళ మీద పడిపోయినాడు, అమ్మాయి ఆడవడం మొదలెట్టింది. మాకు కూడా చాలా గొప్ప అనిపించింది. ఎందుకంటే నీ దగ్గర రూపాయి ఉంటే నా దగ్గర రూపాయి ఉంటాయి, కానీ శరీర సమస్యను తీసుకొని వచ్చి దీనికి సాయం చేయండి, నేను ఒక పెద్ద మనిషి ఉండాలిగా, లీడర్. అప్పుడు నాకు గొప్ప అనిపించింది. సో దానికి అంత డబ్బులు వచ్చింది, అయిపోయింది. తనకు ఒక గ్రూప్ మీటింగ్ చేశారు. ఆడికి ఇప్పటికీ కూడా డయాలసిస్కి డబ్బులకి వాటికి పంపిస్తున్నారు. అంత అయిపోయింది. అక్కడ వరకు గొప్ప విషయం అయితే పక్కన అమ్మాయి కూర్చొని ఉంది. తనతో పర్సనల్గా నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా, నువ్వు ఇలాగా వీడి చుట్టూ తిరుక్కుంటూ ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఓ పని చేయి, పర్సనల్గా నేను డబ్బులు ఇస్తాను, నువ్వు పని మనిషిని పెట్టుకో, నువ్వు జాగ్రత్తగా నువ్వు కాపాడుకో, వాడికి ఏమీ కాదు, మేము తర్వాత కావాలంటే ఫర్దర్గా అమౌంట్ ఏమైనా కావాలంటే మీరు ఎవరో ఇవ్వద్దు, నేను ఇస్తాను అని మాటిచ్చేశారు. వెంటనే డబ్బులు వచ్చింది, ప్రత్యక్షంగా జరిగింది. గ్రూపు డిస్కషన్స్, గ్రూపులో కూడా అమౌంట్ వచ్చి పడిపోయినాయి. ఇది వరకు నాగబాబు గారు చేసిన గొప్ప పని అని మనం తీసుకుంటే గొప్పనేనా? చాలా గొప్ప పని కదా. దీంట్లో ఇంకా అతి తెలుగు పని ఏంటి అంటే వీడు మళ్ళీ వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అమౌంట్ అడిగాడు. దాని ముందు కీర్తి అని ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకి అదే పని. వెళ్ళి సార్ అందరూ ఇచ్చారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు తెలియకపోవచ్చాము, ఒకసారి గుర్తు చేయండి, ఎంతో కొంత ఇస్తే నాకు ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది సార్ అంటే నేను అడిగి చెప్తాను అన్నాడు. వెంటనే మళ్ళీ ప్రసాద్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అమౌంట్ ఏది ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పమన్నాడు అని చెప్పాడు. ఇది నాతోనే షేర్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ అదిగాక పక్క రోజు ప్రసాద్ ఎక్కున్నాడు, పటాస్ షూటింగ్ జరుగుతుంది. శ్యాంప్రసాద్ రెడ్డి అలా నడుచుకుంటూ వెళ్తాడు, ఏం ప్రసాద్ బాగున్నావు అని అడిగాడు. వాడు వచ్చి నా దగ్గర ఏడ్చాడు. నిన్న నాకు డయాలసిస్ అని తెలిసింది, నాగబాబు గారు డబ్బులు అని చెప్పారు, నేను ఆయనకి చెప్పిస్తే మళ్ళీ ఉదయం వచ్చి నువ్వు బాగున్నావు అని ఎట్ట అడుగుతారు అని ఏడ్చాడు. ఇది కరెక్ట్ పద్ధతేనా? కరెక్ట్ పద్ధతి అనేది హైలైట్ ఏంటంటే ఈ రోజు వరకు కూడా మనోడికి ₹1 కూడా మల్లెమాల నుంచి రాలే. ₹1 కూడా మల్లెమాల నుంచి ఇంతవరకు ప్రసాద్ అనే అబ్బాయికి ₹1 కూడా ఇంతవరకు రాలేదు. అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు కదా ఆర్పి. దేనికి? మనం ఏం పని చేస్తున్నామో మన పనికి డబ్బులు ఇస్తుంది కానీ ఏ సంస్థ అయినా అది ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. ఇప్పుడు 4 రకాలు ఉంటాయి. ఒక మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసేటి 3-4 ఉంటాయి. ఒక మాట సాయం, ఒకటి ఆర్థిక సాయం, ఒక మానవత్వ సాయం ఒకటి ఉంటుంది. ఈ మూడిట్లో ఏదీ లేదు కదా. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? వాడు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదా అక్కడ. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? ఒక విషయం చెప్పినప్పుడు 10ో 15కో, లేకపోతే నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉందో, లేకపోతే నాకు తెలిసిన మనిషి ఉన్నాడు, లేకపోతే కనీసం అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్కి రారా, డబ్బులు పక్కన పెట్టి హాస్పిటల్కి రారా అంటున్నా. వస్తారు కదా, హాస్పిటల్కి కూడా రాలేదుగా. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? ఇప్పుడు మీ సుమన్ టీవీలో నువ్వు చేస్తాను, గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, మంచి పేరు వచ్చింది, టక్కని నీ కుటుంబానికి ఆపద వచ్చింది, ఒప్పన్నా ఎవరా? ఆపద వచ్చినప్పుడు అధికంగా 4 రకాలుగా చేయొచ్చు. మళ్ళీ అట్టెత్తుకుంటే ఆపదలో ఉన్నాడు కదా అని ఆర్థిక సాయం చేయొచ్చు, లేకపోతే నేను ఇక్కడ డబ్బులు ఇస్తాను మళ్ళీ నాకు తిరిగి ఇవ్వని ఛాన్స్ ఉండకూడదు. ఇంకా అక్కడ వాడు ఇవ్వలేడు. ఇలా ఒక్కడికి కాదు, జీవన్ అనే కుర్రాడికి జరిగింది. వాడు కూడా సెకండ్ లాక్డౌన్లో విపరీతమైన ఆరోగ్య సమస్యకి అయితే ₹1 శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇవ్వాలి. కెవ్వు కార్తిక్ అనే వాళ్ళ అమ్మకి చాలా ప్రమాదం వచ్చింది, క్యాన్సర్. ఎంతో కొంత ఇచ్చాడంట, మళ్ళీ స్కిట్లో పట్టుకున్నాడంట. ఎన్ని కోట్లు సంపాదించావు జబర్దస్త్ టీం లీడర్ల మీద, కంటెస్టెంట్ల మీద, ఎన్ని కోట్లు, వేల కోట్లు టర్న్ ఓవర్ జరుగుంటుంది. అది ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? అది
నాగబాబు గారికి అసలు సంబంధమే లేదు. ఆయన ఒక జడ్జి, వస్తాడు, డబ్బులు తీసుకుంటే నవ్వేసి వెళ్ళిపోతాడు. ఆయనకేం సంబంధం అంటున్నా. ఆర్పి నువ్వు ఎన్ని మాట్లాడుతుంటే ఆర్పి అని ఒక వ్యక్తి ఎవరో వదిలిన ఒక బాణంలాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరు బాణం? బాణం ఎందుకు అవుతుంది? వ్యతిరేకతకి, ప్రశ్నించడానికి, బానిసత్వంలోంచి పుట్టినోడికి ప్రత్యేకమైన బాణం ఏం అవసరంలే. ఇప్పటివరకు చరిత్రలో జరిగిన ఉద్యమాలు అన్నీ కూడా ఎవడో వచ్చి నెడితే రావయి, వాడు మగ్గిపోయి లావాలా బయటకు వస్తుంది అంతే. ఎవడ బాణం ఏంటి నాకు? ఎవడ బాణం కాదు. నేను చెప్పాను కదా, నేను ఈవెంట్లో కూడా నేను నాగబాబు గారి నుంచి ఇంతవరకు ₹1 తీసుకోలేదు. నేను చిరంజీవి గారి సినిమాలు కానీ పవన్ గారి సినిమాలు ఎప్పుడన్నా కనబడ్డాను? నేను చూసేవాడిని ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు ఇలా మాట్లాడే వ్యక్తులు నువ్వైనా కావచ్చు, మిగతా చాలామంది మాట్లాడటం విన్నాను. ఒకప్పుడు జబర్దస్త్ వల్లే మాకు లైఫ్ వచ్చింది, జబర్దస్త్ వల్లే మా లైఫ్ నిలబడింది, ఫ్యామిలీ నిలబడింది, వ్యక్తిగతంగా ఎదిగాము. అలాంటిది ఒక్కసారిగా మా అనే ఒక ఛానల్కి వెళ్ళిన తర్వాత ఒక సంస్థ మీద, ఒక వ్యవస్థ మీద పోరాడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎందుకు? పోరాటం కదబ్బా, ఇల్లులు కొన్నాం, అన్ని కొన్నాం, ఇన్ని కొన్నాం అంటున్నారు కదా. నేను అంటాను, జబర్దస్త్ మాకు లైఫ్ ఇవ్వడం కాదు, మేము జబర్దస్త్కి లైఫ్ ఇచ్చాం. ఇప్పుడు సుధీర్ అనే వ్యక్తి వాడు స్కిట్ చేసుకొని వెళ్ళిపోతే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు కదా. అర్థం పర్థం లేని అఫైర్లు, అర్థం పర్థం లేని విషయాలు తన మీద రుద్దుకొని జనాల మీద ఇంట్రెస్ట్గా పోస్ట్ చేయడం వల్ల ఎంత రేటింగ్ వచ్చి ఉంటుంది? అంటే తన కెరీర్ కాదు, అది కావాలని రుద్దింది అంటారా? ఇంకంతే కదా. ఏముందంటున్నా, సుధీర్కి రష్మికి ఏముందంటున్నా, కేవలం ఒక ఎపిసోడ్ కోసం, ఒక షో కోసం, రేటింగ్ కోసం చేసింది కాకపోతే ఏముందంటున్నాను నేను. దాన్ని మీరు ఎంకరేజ్ చేశారు కదా. ఎవడు ఎంకరేజ్ చేశాడు? నువ్వు వచ్చి నాకు అన్నం పెడితే తిరిగి పెడతాను, నాదేముంది? నాకు ఇది కావాలని నేను అడగలేదు కదా. ఇప్పుడు నీకు సంస్థకు లేని జల నాకేముంటుంది అక్కడ? నేను ఎంకరేజ్ చేశానంటే రష్మి గారు సుధీర్ గారిని ప్రేమించాను నేను చెప్పాను ఏంటి? అక్కడ ఉందేంటి ప్రూఫ్? నేను అనేది ఏంటంటే, జబర్దస్త్ మాకు లైఫ్ ఇవ్వడం కాదు, జబర్దస్త్ కూడా మేము లైఫ్ ఇచ్చాం. నీ కాలు కొట్టేది నాకు శ్యాంప్రసాద్ గారు నేర్పిలేదు. నాకు నేను ఒక షోలో ఎదగాలంటే ఏం చేయాలనే దాన్ని నాకు నేను నేర్చుకున్నది ఉంది. అది శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక కొరియోగ్రాఫర్నో లేకపోతే ఒక స్టంట్ మాస్టర్నో పిలిపించి కాలు కొట్టు, ఈ షోకి ఉపయోగపడదల్లా. నేను కాలు కొట్టా. డైలాగు నేను ఆర్టిస్ట్ అవుదామని రాలా. నన్ను నేను ఎదగడం, నన్ను ప్రూవ్ చేసుకోవడం కోసం నేను సరిదిద్దుకున్నా అంతే తప్ప ప్రపంచంలో ఎవరెవరికి లైఫ్ ఇవ్వరు. ఒకరిది అవసరం, మాది అవకాశం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు కామెడీ షో చేస్తున్నారు, కమెడియన్స్ దొరికితే బాగుంటుంది అనేది ఆయనకు అవసరం. మాకు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం, ఏదైనా స్టేజ్ దొరికితే ప్రూవ్ చేసుకుందాం అనేది మాకు అవకాశం. అవసరం రెండు కలిస్తేనే. ఎంత అందమైన అమ్మాయి అయినా కలల కంటే బిడ్డలు కాలేదు, ఎంత మగాడైనా ఆడికాడు చెయ్యి ఇట్టు పిసుక్కుంటే బిడ్డలు పుట్టరు. సో ఇద్దరు కలిస్తేనే ఏదైనా. సుధీర్ రష్మికి కావాలని ఒక ఎఫ్ఐఆర్ పెట్టి రేటింగ్ పెంచుకున్నారని తీసి పక్కన పెడితే, సుధీర్ అనే ఒక వ్యక్తి మల్లెమాల సంస్థలో కానీ ఆ సంస్థలో ఉన్న షోలలో కానీ ఒక కీ రోల్ అని చెప్తారు అందరూ కూడా. అవును, ఏ షో వచ్చినా కానీ. అవును, అలాంటి కీ రోల్ ఆయనకి ఇచ్చినప్పుడు సుధీర్ కూడా బయటికి రావడానికి గల కారణం అంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఆల్రెడీ మీ షోకే వచ్చారు కాబట్టి. ఇప్పుడు అంటే రీజన్ ఏం లేదండి, మనుషుల్ని గౌరవించడం ఉండదు అక్కడ, మనుషుల మీద సత్ప్రవర్తన ఉండదు. 2, మల్లెమాలలో అన్ని షోలు చేస్తూ మల్లెమాలలోనే పేరు తెచ్చుకున్న ఒక సుధీర్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు బయటకు వచ్చేసాడు? నేను వచ్చిన రోజే చెప్పా, నేను మనసులో అనుకున్నా నా తర్వాత చాలామంది వస్తారు అన్న. ఇప్పుడు నన్ను అడిగావు ఒక ఫుడ్ గిడ్డు అని, అలాంటి ఇల్లు జరుగుంటే సుధీర్ వచ్చేస్తాడు. సుధీర్ మంచి మ్యాజిక్ చేస్తాడు, సుధీర్ మంచి డ్యాన్సరు, సుధీర్ మంచి టాలెంటెడ్, సుధీర్ తన మీద పంచులు వేసుకున్న తీసుకుంటాడు. అలాంటి గుణం ఉన్న ఒక వ్యక్తి ఎంత ఇబ్బంది పడి ఉంటే, ఎంత స్ట్రగుల్ ఏంటో బయటకు వచ్చి ఉంటాడు అంటున్నాను నేను. చెప్పాడు ఆ స్ట్రగుల్ గురించి ఏమన్నా? స్ట్రగుల్ గురించి చెప్పేది ఉంది. ఇప్పుడు చెప్పిన రీజన్లో ఇదొకటి. ఇలాంటి రీజన్ నేను 100 చెప్తా. రీజన్స్ ఎక్కువ ఏముంటాయంటే, సుధీర్ వల్ల తన షోకి పేరు వచ్చి రేటింగ్ వచ్చినా సుధీర్ ఎవడు? ఆడ ఆ మ్యాజిక్లు చేసుకుంటాడు, ఆ పావురాలు బయటికి తీస్తాడు, ఆడ అంటాడు. ఇది అన్న విషయం నాకు 10 మంది చెప్పారు. నాకు బాధ అనిపించింది, సుధీర్ని ఎలా అంటే రేపు మన పరిస్థితి ఏంటి అని. అంటే నువ్వు అంటే ఎవరి వల్ల ఒక రేటింగ్ వస్తే నీ వల్ల వచ్చింది అని చెప్పడానికి కానీ, తనకి ప్రత్యేకమైన గౌరవించడం కానీ మల్లెమాలలో ఏ రోజు ఎంతవరకు జరగలే. అంతెందుకు 10 సంవత్సరాల క్రితం జబర్దస్త్ స్టార్ట్ అయింది, 9 సంవత్సరాల క్రితం ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఎక్కడా జరగని అంత రేటింగులు జబర్దస్త్లో వచ్చాయి. 16-17 రేటింగులు వచ్చాయి. డెఫినెట్గా ప్రపంచ చరిత్రలో తెలుగు వాళ్ళు ఎవరైనా మమ్మల్ని గుర్తుపడతారు. ఆల్మోస్ట్ పాత రోజులు, ఇప్పుడు వచ్చిన నాకు తెలియదు, కొత్తగా వచ్చారు కాబట్టి గుర్తుపడతారు కదా. ఎంత గొప్ప ప్రోగ్రాంలో వార్షికోత్సవాలు జరిగాయి, అద్భుతమైన రేటింగ్లు జరిగాయి, ఈవెంట్లు రేటింగ్లు జరిగాయి, బాక్స్ ఆఫీసులు బద్దలైపోయినాయి. పెద్ద పెద్ద స్టార్ హీరోలు, క్యాన్సర్ హాస్పిటల్లో ఉండే పేషెంట్లు కూడా మా స్కిట్లు చూసేంత స్థాయికి వెళ్ళిపోయాయి కదా. ప్రత్యేకంగా ఒరే ఈరోజు ఇది జరిగింది, సరదా ఒకసారి మనం కలుద్దాం,
కలిసి సరదాగా ఒక భోజనం చేద్దాం లేదా ఒక చిన్న పార్టీ పెట్టుకుందామని కూడా లేదు. ఇంతవరకు శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఇల్లు ఇంతవరకు జబర్దస్త్ ఎవరికీ తెలియదు. మహా ఇండస్ట్రీలో బాగా తిరిగిన వాళ్ళకి తప్ప ఇంతవరకు శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఇల్లు ఇంతవరకు ఎవరికీ తెలియదు. నాగబాబు గారి ఇల్లు తెలియనివాడు ఎవడు లేడు. అంటే ఏంటంటే మీరు పని చేస్తున్నారు, నేను డబ్బులు ఇస్తున్నా అంతే తప్ప వాడికి ఒక క్రియేటివిటీ ఉంది. ఆడికి షో నిలబెట్టడం కోసం వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా తాకట్టు పెట్టినారు చాలామంది. ఎవడో సరదాగా ఎక్కడన్నా వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ తాగి పడ్డాడు అనుకో, అది కూడా వచ్చి స్కిట్లో ఎరా నిన్న పంజాబ్ తాగి పడ్డావుగా అని నవ్వేవాళ్ళు, జనాలు ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు, దాన్ని సీక్వెల్ చేసేవాళ్ళు. అంటే షోని నిలబెట్టడం కోసం వాళ్ళు తన పర్సనల్ లైఫ్ను కూడా పణంగా పెట్టారు. పర్సనల్ లైఫ్ను పణంగా పెట్టడం అంటే ఏంటి అంటే వాళ్ళు జబర్దస్త్ లైఫ్ ఇచ్చినట్టు కాదా, మళ్ళీ వాళ్ళు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చినట్టు కాదా? అది రాంగ్. అది ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఇంత జరిగితే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిపించి మీ వల్ల రేటింగ్ వచ్చింది, షో చాలా బాగుంది, బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్, మీరందరూ చాలా బాగా చేస్తున్నారు అని ఒక్కరోజు కూడా పిలిపించి ఒక భోజనమో లేకపోతే ఒక చిన్న పార్టీయో ఒక స్వీట్ మొక్కో ఒక గుడ్ విల్లో లేకపోతే ఒక విషెస్ చెప్పడమో జరగలేదు. ఇది సుమన్ టీవీలో నేను చూసా. నువ్వు ఇప్పుడు సీవీఓ, నీ స్థాయి ఎలా పెరిగిందో అని పెరిగింది, కష్టపడ్డావు. నాకు తెలుసు కదా. మీకు మన చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు ఎందుకు వచ్చారు? ఈ సుమన్ టీవీ అనేది సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్లో ఉంది. బట్ దాన్ని మనం కంగ్రాట్స్ చేయాలి. వాళ్ళు ఇంకా పై స్థాయికి వస్తారు. మీరు పిలవగానే వచ్చారు, బొకే తీసుకున్నారు, నిన్ను కూడా హక్ చేసుకున్న ఫోటో డీపీలో కూడా ఉంది. ఓకేనా? ఇది ఇందాక మీ ఎండి గారిని కలిసా, ఆర్పి నువ్వు బాగా చేస్తున్నావా అన్నాడు. ఇలాంటిది కూడా మేము ఎప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారి నోటికుండా చేతులకుండా తీసుకుంది లేదు, నోటికుండా వినింది లేదు. ఇంతవరకు అది జరగలేదు. అతని దృష్టిలో ఏంటంటే వీళ్ళు వచ్చి అవకాశాల కోసం మన సంస్థ చుట్టూ తిరిగారు, ఎక్కారు, పైకి వచ్చారు. వీళ్ళు ఎలానే చూద్దాం, వీళ్ళు ఎలానే చూస్తే సంస్థ బాగుంటుంది, లేకపోతే వీళ్ళని పొగడకూడదు అని చేసిన ప్రక్రియ. దాంట్లో అలా అనుకుంటే పాపం సుధీర్ తాకట్టు పెట్టిన పర్సనల్ లైఫ్కి కానీ సుధీర్ షో కోసం వేసుకున్న పంచులకి, నేను వేసుకున్న పంచులకి ఇంకా కోట్లు ఇవ్వాలి ఇంకా చెప్పాలంటే. అది అంటే ఇప్పుడు సుధీర్ ఒక్కడే బయటకు వచ్చాడు ఈ మధ్య. అంటే సుధీర్ అంటే మీరు చెప్పిన దాని వల్ల నాకు అర్థమైంది ఏంటంటే సుధీర్ కావాలని బయటకు వచ్చాడా, లేకపోతే సుధీర్ మీద కూడా పాలిటిక్స్ జరిగి ఏదో కావాలని దూరం పెడతాలేక బయటకు వచ్చాడు? సుధీర్ మీద పాలిటిక్స్ అవే ఉండవు. వాళ్ళకి డబ్బులు రావాలి, బాగా డబ్బులు మిగులుతాయంటే సుధీర్ ఉంటే డబ్బులు వస్తాయి కదా. వస్తాయి. నేను అదే సుధీర్ పేరు పెట్టుకోను, సుధీర్ ఫోటో పెట్టుకోను, అది అన్నట్లుగానే సుధీర్ రష్మి ఇద్దరి మీద ఒక కాంట్రవర్సీ లాగా క్రియేట్ చేస్తేనో షో రేటింగ్ పెరుగుతుందని చెప్పారు. అలాంటిది ఎవరు వదులుకోరు కదా. మరి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు వదులుకున్నారు అంటున్నా. నేను వదులుకోరు అని నువ్వు అంటున్నావు, అతను ఎందుకు వచ్చేసాడు నేను అంటున్నా. అతను ఎంతో మనసు విరక్తి పొంది ఉంటే వచ్చి ఉంటాడు. వదులుకోరు నువ్వు అంటున్నావు, ఆయన వదిలేసి వచ్చాడు నేను అంటున్నా. అది మంచి ప్రోగ్రాము, నెంబర్ 1 షో. మీరు లాగేశారు అనుకోవచ్చు కదా. ఎవరు లాగేస్తారు? ఎంత చిన్నపిల్లాడు ఏంటి. నేను నాగబాబు గారు వచ్చేటప్పుడు కూడా అందరినీ పిలిచాం, వస్తారని అడిగిన, ఎవరు రాలేదే. ఎవరిని లాగేస్తారు? చిన్నపిల్లాడు ఏంటి అతను? 4 షోలు చేస్తున్నాడు అక్కడ మహా అయితే. నువ్వే చెప్పావు కదా నెంబర్ 1 షో ఈటీవీలో మంచి రేటింగ్ ఉంది. మళ్ళీ అతను ఎందుకు ఎవరు లాగతారు? ఎవరు లాగడు ఇక్కడ. నాగబాబు గారు లాంటి వ్యక్తులు లాగతారు మా టీవీకి? ఎవరు లాగరు ఇక్కడ. ఎవరెవరో వ్యక్తిత్వం వాళ్ళని దెబ్బ కొడుతుంది అంతే. ఇంకోటి సుధీర్ అంటే సుధీర్ ఒక్కడే కదా అక్కడ. సుధీర్, గెటప్ సీను, రామ్ ప్రసాద్ ముగ్గురు వేరు వ్యక్తులైనా కానీ మనస్తత్వం అంతా ఒకటే అని చెప్తుంటారు అందరూ. అవును, ముగ్గురు ఒక్కసారిగా పైకి వచ్చిన ఒక గ్రేట్ కమెడీస్ అని చెప్పుకోవచ్చు ఆ టైంలో. అవును. ఇప్పుడు సుధీర్ వచ్చారు కాబట్టి గెటప్ సీను అండ్ రామ్ ప్రసాద్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా రేపు? ఎవరి వ్యక్తిత్వాలు ఎవరి సమానం ఉండవండి ఇక్కడ. అలా ఏముండవు. స్కిట్లో సమానంగా రాసుకున్నంత మాత్రం సమాన వ్యక్తిత్వం ఎవరిది ఉండదు ఇక్కడ. అది ముగ్గురు కూడా వేరే అంటారా? అంటే వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు సుధీర్ లేటుకు వచ్చాడు, తర్వాత గెటప్ సీన్ ఇప్పుడు కనబడట్లే, తర్వాత రామ్ ప్రసాద్ వస్తాడేమో. ఎవరెవరు ఆర్థిక పరిస్థితుల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటాను నేను. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే ఇలాంటి ప్రోగ్రాములు పాత బయట ఛానల్లో చాలా వచ్చాయి కదా, అవి ఏమీ సక్సెస్ అవ్వలేదు, మనం బయటికి వెళ్తే ఏం జరుగుతుందని భయంతో కూడా ఆగిపోయి ఉండొచ్చు. కొంతమంది ఈ అవమానం పడే కన్నా బయట వెళ్ళి ఏదన్నా చిన్న షోలు చేసుకున్న తప్పు లేదు అంటే మా టీవీ చిన్న షో అని కదా ఎట్లయినా బతికేద్దాం అనుకోవడంలో ఇంకొక రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్తో వచ్చేసాడేమో. ఇప్పుడు అనసూయ ఎందుకు వచ్చేసింది చెప్పారు. ఇదే రీజన్ అయి ఉంటుంది. అనసూయ ఎందుకు వదులుతుంది అంటున్నా. మనదాకా యాంకరింగ్ చేసి టాప్ పొజిషన్లో ఉన్న ఒక అనసూయ ఒకసారిగా మల్లిమాలలో ఉన్న ప్రోగ్రాములు ఏ ప్రొడ్యూసర్కి అన్ని ప్రోగ్రాములు లేవు ఒక ఛానల్లో. ఎందుకు వచ్చేసింది? రీజన్ అదే చెప్తాను. నాగబాబు గారు ఎందుకు వచ్చారు అది ఆలోచించు. నాగబాబు గారు ఎందుకు వచ్చారు, నేను ఎందుకు వచ్చాను, చమక్ చంద్ర గారు ఎందుకు వచ్చారు, అనసూయ ఎందుకు వచ్చింది, సుధీర్ ఎందుకు వచ్చింది, నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు అప్పారావు గారు ఎందుకు వచ్చారు? అప్పారావు గారు ఎందుకు వచ్చారు అనే దానికన్నా కూడా అప్పారావు గారు కూడా ఈ మధ్య కొన్ని మాటలు నేను మాట్లాడటం చూశాను.
అప్పారావు గారు వచ్చింది మల్లెమాల ఇష్యూ వల్ల, బుల్లెట్ భాస్కర్ ఇష్యూ వల్ల అసలుకి? ఇక్కడ మల్లిమాలలో ఉన్న బుల్లెట్ భాస్కర్ విషయం వల్ల. ఎందుకంటే అంటే ఇప్పుడు అప్పారావు గారు నా స్కిట్లో చేస్తున్నారు, మంచి రేటింగ్ వస్తుంది. నేను అప్పారావు గారిని నువ్వు మా ఇంటికి ఒకసారి భోజనానికి అప్పారావు గారిని పిలిపిస్తా, సరదాగా మాట్లాడుకుందాం. అప్పారావు గారు లాంటి లెజెండరీ పర్సన్, అప్పారావు గారు లాంటి గొప్ప వ్యక్తిత్వం, అప్పారావు గారు లాంటి ఆర్టిస్టు నేను ఇంతవరకు చూడలే. నా టీంలో ఎంతమంది వచ్చారు? 6-7 మంది వచ్చారు, గొప్ప స్థాయిలో ఉన్నారు. మహేష్ కానించి, కొమరం కానించి అందరూ. అలాంటి వ్యక్తిని కూడా తనకే తానే వచ్చేటట్టు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మంచి స్కిట్లు చేస్తున్నాడు ఇక్కడ. కనీసం అప్పారావు గారు మీకెందుకు క్యారెక్టర్ తగ్గిందంటే, ఎందుకు తగ్గిందంటే అంటే ఏమీ లేదు, ఒక స్క్విడ్ గేమ్ ఇది. ఎవడో ఎక్కడో ఉంటాడో అక్కడి నుంచి పరిపాలిస్తుంటారు, మిగతా నాశనం అయిపోవాలి. అప్పారావు గారు లాంటి వ్యక్తికి ఎంత 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 గొప్ప మర్యాద చేయాలి. అలాంటి వ్యక్తిని ఎవరన్నా కోల్పోతారా? అతనే వచ్చేసాడు. కనీసం ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఏం జరుగుతుంది? ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేస్తున్నాడు, అప్పారావు మెయిన్ లీడు లేదా టీమ్ లీడరు. ఎలా స్కిట్లో నీకు తగ్గుతుంది? లీడ్ ఎలా తగ్గుతుంది? ఆ బుల్లెట్ భాస్కర్ తెలియక రాసుకున్నాడో లేదో పక్కన పెట్టు. యాజమాన్యానికి తెలియదా? డైరెక్టర్లకు తెలియదా? అది తప్పు కదా. అప్పారావు గారు లాంటి వ్యక్తిని ఎవరైనా కల్లో కలగంటారు. ఎవరైనా అప్పారావు లాంటి వ్యక్తి వెళ్ళిపోతారు. అతను ప్రతిదానికి సద్దుమలిగేవాడు, ప్రతిదానికి మంచిగా ఉండేవాడు, ఎవరి జోలికి వెళ్ళాడు, ఎన్ని అన్నా పడతాడు. అలాంటి వ్యక్తే వచ్చేసాడు అంటే ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలి దానికంతే. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానని చెప్పు. నీ గుండె మీద చేసుకొని చెప్తాను, వేసుకొని చెప్పు. ప్రమాణ పూర్తిగా నేను చెప్పేవన్నీ కూడా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వస్తున్న మాట, ఆ మనసులో నుంచి వస్తాయి. ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. రాసిచ్చేది ఏం తప్ప ఓపెన్ చేస్తావా? నాకెవరో చెప్పారు నువ్వు అంటున్నావు కదా. మీది సుమన్ టీవీ పెద్ద పర్టికులర్గా పెద్ద ఛానల్ కదా. ఎవరో ఒకరు జబర్దస్త్ రీచ్కి ఇంటర్వ్యూకి వస్తారు కదా, వాళ్ళని ఇదే క్వశ్చన్ అడిగి వాళ్ళ అమ్మ ఫోటో, వాళ్ళ అక్క ఫోటో, వాళ్ళ చెల్లెలి ఫోటో పెట్టుకొని అంతరాత్మ మీద చెయ్యేసి ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ నిజాలో కాదు నువ్వు అడుగు, అంటున్నా. నువ్వు ఈ రోజు అంటున్నావు కానీ ఆర్పీలో మాట్లాడుతున్నావు. నేను అక్కడి నుంచి బయటకు వచ్చిన రోజే చెప్పా, జబర్దస్త్ ఎవరికి లైఫ్ ఇవ్వలేదు, ఒకరిది అవసరం ఇంకోది అవకాశం. నా లైఫ్లో నేను మల్లిమాలకు కానీ ఈటీవీకి కానీ వెళ్ళను అని చెప్పి నేను అదే నిలబడ్డాను కదా. నేను దాని మీద నిలబడ్డాను కదా. ఇప్పుడు కూడా అంటున్నా, ఒకరు చెప్పేది ఏంటంటున్నా, నేను వచ్చేసాను ఇక్కడికి, సుధీర్ వచ్చేసాడు. నేను పర్టికులర్గా జనాలకి ఎవరో చెప్పిస్తానో లేకపోతే నేను చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. ఇంతమంది వచ్చేసినప్పుడు వాళ్ళకి విజ్ఞత వదిలేస్తున్నాను నేను. మీరు ఫస్ట్ వచ్చిన కొత్తలో ఒక షో స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి వచ్చిన డైరెక్టర్స్ కావచ్చు, నితిన్ అండ్ భారత్, అదిరింది. అవును, జబర్దస్త్ అనే షోని ఢీ కొట్టలేకపోయింది కదా రేటింగ్ కూడా. అది జబర్దస్త్ షోని దానికి పోటీగా వచ్చిన షోనే కదా. అదే నేను ఒక మాట చెప్తా, జబర్దస్త్ షోని ఢీ కొట్టడం అంటే నేను మా టీవీలో చేసినా జీటీవీలో చేసిన జబర్దస్త్ అనేది పర్టికులర్గా అది ఇన్స్పిరేషన్. ఎవరికైనా జడ్జిలు ఉండాలి, స్కిట్ చేయాలి, మైకులు పెట్టాలి, అది ఎవడో కాదన్నాడు. అదవుతుంది నీకు. ఇప్పుడు కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత సపరేట్ కాపురం పెట్టుకుంటాడు, ఇంట్లో పరిస్థితులు బట్టి కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, అలానే ఉంటుంది అంతే. చీతులులో చేసిన ప్రోగ్రాం అట్రఫ్లా పడి ఎవరు నువ్వు ఎవరినైనా అడుగు, అదిరిందనే ప్రోగ్రామ్ చూసారు, ప్రతి ఒక్కరు చూశారు. కాకపోతే అది సీజన్స్ని బట్టి ఉంటుంది. ఈటీవీ కాదు అది, చీతులు కాబట్టి సీజన్స్ ఉంటుంది. సో సీజన్ ఏంటో చూడండి, ఆదివారం అనగానే జనాలు ఎవరు ఆదివారం ఉంటారా? ఆదివారం ఫంక్షన్లకనో, పబ్బులకనో, లేకపోతే సరదాగా ఫ్రెండ్స్ వచ్చారనో, లేకపోతే ఆదివారమే మీటింగ్లు పెట్టుకుంటారు. సో జనాలు తక్కువ చూసే కొద్దిగా తక్కువ రేటింగ్ వస్తుంది. సో అది రేటింగ్ కూడా తక్కువేం కదా, మంచి ప్రోగ్రామే. బట్ ఏంటి అంటే అది సీజన్స్ వల్ల ఆపేయడం జరిగింది అంతే. షో ఫెయిల్ అవ్వలేదా? షో ఫెయిల్ అయింది, అదే అడుగుంటున్నా. ఎవరిని అదిరించి చూసేలేదు అడుగు. ఫెయిల్ అయిందంటే నేను చెప్పనా? ఆ ఫెయిల్ అయిందని చెప్పడానికి పెద్ద ప్రాబ్లం ఏముంది దాంట్లో? ఫెయిల్ అయింది అని చెప్తాను, తప్పే ఉంది అందులో. దానివల్ల ఏంటి పెద్ద నన్ను తలకాయ చంపేస్తారు ఏంటి? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు జరగాలని పాలిటిక్స్ ఉంటాయి, లేదు మేము చెప్పింది జరగాలని మీ పాలిటిక్స్ ఉంటాయి. ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల జబర్దస్త్ షో కానీ మల్లెమాలలో ఉన్న ఫేమ్ కానీ కొంతవరకు తగ్గిందనే మాట కూడా వచ్చింది న్యూస్. ఇప్పుడా? మీరున్నప్పుడు? లేదు, మేము ఉన్నప్పుడు అది అవాస్తవం. సంజయ్ గారు ఉండేవాళ్ళు, నీకు కూడా తెలిసి ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత భరత్ నితిన్ అని వచ్చారు. వాళ్ళు సాలిడ్ డైరెక్టర్లు. వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు కాకపోయినా, ఒక తల్లి బిడ్డలు కాకపోయినా, వాళ్ళిద్దరు సాలిడ్ డైరెక్టర్లు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి సాలిడ్ అని చెప్తున్నావు, నిజంగా ఎవరెవరు అవకాశం ఇస్తే సాలిడ్ అంటారు? సాలిడ్ ఇప్పుడు వాళ్ళతో చేస్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్ అని అనాలా ఏంటి? ఇప్పుడు ఇలా జరిగింది అంటే ఇప్పుడు నేను పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జరగలేదు అని చెప్తున్నా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చాను, నేను వచ్చి నిలబడ్డాను. నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారి పరిచయం చేసి నెల్లూరు నుంచి ఒక కుర్రాడు వచ్చాడు, సార్ వీడిని పెట్టుకోలేదని అడగల. ఫస్ట్ భర్త నితినే చూస్తారు, బాగుందా లేదా చెక్ చేస్తారు, అది షోకు పనికి వస్తుందంటే పెడతారు. ఆ షోకు పనికి వస్తే ఆయన డబ్బులు పట్టుకుంటాడు, అంతే తేడా. తప్ప నన్ను రాజకీయాలు చేయాలి నాకు ఏముంది అక్కడ? నాకు ఊర్లో సరిగ్గా పెద్ద ఆస్తులు కూడా లేవే, నేను పెద్ద అందగానే ఏం కాదే, నేను అద్భుతాలు చేసేవి రాలేదే. మాటలు ఉన్నాయి కదా, ఎవరు మాటలు నేను తర్వాత మాట్లాడితే కదా వచ్చింది. ఆ ముందు ఏమంటారు, మౌనంగానే ఉంటారు అవకాశం కోసం.
అదేమీ లేదు. అంత రాజకీయాలు అయితే భరత్ నితిన్ అనేవాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే అసలు చేయలేదు వాళ్ళు. వాళ్ళే రాజకీయం చేయరు. ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డైరెక్షన్ వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తన డైరెక్టర్ అయిన వచ్చిన వాళ్ళే. లేకపోతే వీళ్ళందరిలో ఎవరు పొలిటికల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పెద్ద సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు కదా. అంటే మనం నమ్మాలి అక్కడ ఏమీ జరగలేదు. సో ఇంకోటి కూడా నితిన్ భరత్ తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమైనా రాజకీయం ఇప్పుడు వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. నేను చేసేటప్పుడు వాళ్ళు లేరు. సో నాకు అది సంబంధం లేదో నాకు తెలియదు. ఇంకోటి కూడా ఎవరైతే మల్లెమాల కంపెనీలో అసిస్టెంట్గా చేరి డైరెక్టర్లు అవుతారో వాళ్ళు గాన వ్యతిరేకించి కానీ బయటకు వస్తే ఆ సంస్థ నుంచి వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తారు. అంటే డైరెక్ట్ అంతే. డైరెక్ట్ ఉంది. ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు ఏ ఛానల్కి వెళ్ళినా ఎదగనివ్వడు. ఇంకా అది జమినీ కావచ్చు, మా టీవీ కావచ్చు, సప్తగిరి కావచ్చు, లేకపోతే ఇంకొక భక్తి టీవీ అయినా కావచ్చు. మీరు చెప్పే షోకాల్ డైరెక్టర్స్ బయటకు వచ్చారు కదా, మరి ఎవరు? నితిన్ భరత్. ఎవరు వచ్చారు కూడా? నాగబాబు గారు వచ్చారు. ఓకే, నీకు అర్థమవుతుంది నేను చెప్పింది. ఏదైతే నేను ఫుడ్ అని చెప్పానో, నేను ఏదైతే ఒక ఆరోగ్యం గురించి చెప్పానో, ఇలాంటి రీజన్స్ ఇంకొక 10 నాగబాబు గారు కూడా చూసి వీళ్ళు ఇంకా మారరు, ఈ సంస్థ ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు ఇలా చేయడం తప్పు కాదని వ్యతిరేకించి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఆగిపోయిన తర్వాత ఈ భరత్ నితిన్ అనే వ్యక్తులు మల్లెమాల నుంచి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో మనం ఇంకా ఉండకూడదు. ఏం జరిగిందో నాకు తెలియదు, తప్పెవరిదో తెలియదు. బయటకు వచ్చేసిన తర్వాత ఇంతకుముందు డైరెక్టర్లని పుట్టగతులు కానివ్వకుండా చేసిన సంస్థ కాబట్టి వెంటనే నాగబాబు గారు అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, బయటకు వచ్చేసి ఎదగనివ్వట్లేదు. అప్పుడు నాగబాబు గారు నేనున్నానరా అని చెప్పి జీ తెలుగులో షో చేశారు. నీకు అర్థమవుతుంది నేను చెప్పింది. లేదా దాని ముందు వచ్చే వాళ్ళు ఎవరో ఒకరిని చూపించి నాకు బాగా మంచి స్థాయికి వచ్చి మంచి పేరు తెచ్చుకుని ఎవరు ఉండరు. ఆ సంస్థ నుంచి బయటకు వస్తే మొత్తం ఆ సంస్థ యాజమాన్యాలకి మ్యాక్సిమం ఫోన్ వెళ్తుంది, పలానా రానివ్వద్దు, పలానా ఎదగనివ్వద్దు. అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మల్లెమాల మీ అందరికి లైఫ్ ఇచ్చిందంటారా? నాగబాబు గారు మీ అందరికి లైఫ్ ఇచ్చారు? నాగబాబు గారు లైఫ్ ఇచ్చారు. నాగబాబు గారు ప్రొడ్యూసర్ కాదు కదా? ప్రొడ్యూసర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే ఇప్పుడు లైఫ్ అంటే ఏంటంటున్నా, నీకు లైఫ్ అర్థం తెలుసుకున్నది మాట. లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఎందుకు వస్తుంది? నేను చెప్తున్నా ఎందుకు వస్తుంది కదా. లైఫ్ లో లైఫ్ అంటే ఒక అవకాశం వల్ల లైఫ్ వస్తుంది, ఒక డబ్బు వల్ల లైఫ్ వస్తుంది. సరే నేను ఒక మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు మా పని ఆవిడ ఉంది, మా ఇంటికి వచ్చింది, నేను శాలరీ ఇచ్చా ఈరోజే, నేను తనకు లైఫ్ ఇచ్చినట్ట? అవకాశం ఇచ్చాను అంతేనా? అవకాశం పని చేయమన్నా డబ్బులు ఇచ్చాను, లైఫ్ ఇచ్చాను. ఎందుకంటే తెలుసా, మా పని ఆవిడికి వంటలో ఏదైనా గొడవలు అయితే అయ్యో వంటలో గొడవలు జరుగుతాను, నేను వెళ్ళి వంటలో కూర్చొని సొద్దు మనకి ఇచ్చి మీ కుటుంబం బాగుండాలని నేను చేశాను. అప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగబాబు గారు లైఫ్ ఇచ్చారన్నావు కదా? అవును. ఎందుకు? కాదు, జబర్దస్త్లో ఉన్న ఈ రోజు ప్రతి కంటెస్టెంట్ ప్రతి ఒక్కడు నాగబాబు గారు నవ్వు నుంచి పుట్టిన వాళ్ళే, నాగబాబు గారు ఇచ్చే లైఫ్ నుంచి పుట్టిన వాళ్ళే. రీజన్ అంటే ఏమని చెప్తావు? రీజన్ ప్రతి ఒక్క విషయం. ఒక స్కిట్టే కాదు, స్కిట్ అయిపోయిన తర్వాత తిన్నారా లేదా, తినకపోతే మంచి భోజనం చెప్పారు కదా. ఆయన ఒక నాసిరకమైన ప్రపంచంలో గతి లేని భోజనం పెట్టిన ప్రతిసారి నాగబాబు గారు చెల్లించిపోయి కొన్ని వారాలు పెట్టాడు మంచి భోజనం. అప్పుడన్నా మనం చెప్తే తెలుసుకోవడం ఎందుకు, చూస్తే అప్పుడు మారలేదు. ఒకటి నీకు 10 కారణాలు చెప్తా. ఒకటి, స్కిట్ చేసేటప్పుడు ఆయన ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని పాలిటిక్స్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఏ రోజు పర్టికులర్గా నవ్వకుండా ఆపడం, పర్సనల్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి స్కిట్లో పెట్టకపోవడం అనేది గొప్ప విషయం అసలు. ఒకటి, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. రెండోది, ఆయన స్కిట్ అయిపోయిన తర్వాత కూడా ఎవరన్నా బాగా చేస్తే కూర్చోబెట్టుకుంటాడు రూమ్లో. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అది. కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడి, నువ్వు బాగా చేస్తున్నావురా, నీకేమన్నా సినిమాలు కావాలంటే నాకు ఫోన్ చేయి, మన కాంపౌండ్లో చేయను, ఏది చేయనా నేను చెప్తాను అంటాడు. 2, ఎవరికన్నా బాగాలేకపోతే అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఇంటికి రమ్మని చెప్పి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. 3, నాగబాబు గారి తిరిగిన వాళ్ళు ఎవరో లేరు ఈరోజు. 3, 4 సినిమా అవకాశాలు కావచ్చు. ఈరోజు జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరికి, కొంతమందికి అయితే చిరంజీవి గారి సినిమాలో కనబడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్ నాగబాబు గారు. ఇలా కొన్ని వందలు. అంటే ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి అన్న, చిరంజీవి గారికి తమ్ముడు, వరుణ్ బాబుకి నాన్న, ఒక పెద్ద కుటుంబం, ఒక పెద్ద ప్రొడక్షను. అలాంటి వ్యక్తికి ఇన్నెందుకు అంటున్నాను నేను? దాన్నే లైఫ్ ఇవ్వడం అంటారు, మన లైఫ్లోకి దూరడం అంటారు, దాన్నే లైఫ్ అంటారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు ఉన్న ఈ జబర్దస్త్ సెట్లో నేను ఒక 10 సార్లు కూడా చూడాలి అతన్ని. ఇంత ఫుడ్ బాగాలేదని ఇంత మొత్తుకున్నా, ఇన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఏ రోజు కూడా జస్ట్ వచ్చి కొంచెం భోజనం చేసి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేదానికి 5 రూపాయలు అటు ఇటు ఉంటుందంటే 10 రూపాయలు అయితే నాన్ వెజ్తో కూడా పెట్టచ్చు. అంటే కావాలనే ఒక మనిషిని ఎంత సైకోల్ని మనం చూస్తుంటాం కదా, భార్యను చంపేసారు, భర్త. అట్లా ఎవరైతే మన షోలో వచ్చి చేతులు కట్టుకొని ఎదిగారో వాళ్ళు అలానే చూద్దాం. లేకపోతే ఒక షోలో నేను పనిచేసేటప్పుడు సంవత్సరానికి నీకు డబ్బులు వేస్తారా? సుమన్ టీవీలో పెంచరా? పెంచుతారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఈటీవీలో పెంచరా?
వాళ్ళకి స్పాన్సర్లు పెంచరా? ఈ రోజు ఉన్న కందిపప్పు రేపు వచ్చే కందిపప్పు ఒకటేనా? ఇప్పుడు ఈరోజు బైక్ పెట్రోల్ రేపు పెట్రోల్ ఒకటేనా? ఒక టీం లీడరు నీ సంస్థలో పనిచేసిన తర్వాత 1 సంవత్సరానికి డబ్బులు అడగాలంటే 6 నెలలు తిప్పుకుంటావా? 6 నెలల ఒక 10,000 రూపాయలు పెంచరా ఒక టీం లీడర్కి? వాడు కండిస్టెంట్ పెంచుకోవాలి. ఎంత నరకం అది! నీ చుట్టూ తిప్పుకుంటావా? నువ్వేం చేస్తుంటావు? పైనే కదా ఉంటావు. ఇప్పుడు చూడ పైన ఉంది శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కారు కింద ఉండవు. పైకి పిలిపించుకో టీం లీడర్. ఏమన్నా సమస్యలు ఉన్నాయా? భోజనం ఏమన్నా ఇబ్బంది పడుతుందా మీకు? డబ్బుల గురించి ఏమన్నా అనుకుంటున్నారా? లేదమ్మా ఇది ఇబ్బంది అని చెప్పాల్సింది పోయి చెంచాగాళ్ళు ఇద్దరిని పెట్టి సెట్లో వదలడం ఏంటి నువ్వు? తప్పు అది. ఎప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎవడో భయపడాలి ఇక్కడ? నేను నా కింద నన్ను ఏమనుకుంటారు? 10,000 రూపాయలు డబ్బులు కూడా ఎవరంట టీం లీడర్. ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను 10 మందిని పెట్టుకొని నాకు 2 చాలు, మిగతా 8 మంది మాకు ఏదైనా పర్లేదు పెట్టుకోండి అంటే ఎందుకు డబ్బులు ఇస్తారు? నాకు ఇచ్చారేంటి? ఫస్ట్లో పోగానే డబ్బులు ఇచ్చేస్తారా? పోగానే ఒక చెక్కింగ్ ఉంటుంది. వాడు ఆర్టిస్ట్ అయితే చెక్ చేసుకుంటారు, ముందు వాడికి అన్నం పెడతారు. అసలు లోపలికి రానిచ్చి భోజనం పెట్టడం గొప్ప విషయం కొత్త వాళ్ళని. తర్వాత వాడిని సెలెక్ట్ చేసుకుని వాడిని పెట్టుకుంటారు. డబ్బులు ఇస్తారు అంటే వాడికి ఎంత ఇస్తాడో అంతా ఇచ్చేస్తారేంటి? గ్రేడింగ్లు ఉంటాయిగా, వాడు కష్టం ఉంటుంది. వాడు టీం లీడర్, వాడు రిహార్సల్, వాడు రాసుకోవాలి, వాడి మెంటల్ టెన్షన్ ఉంటుంది. సో వాడిది ఎక్కువ ఉంటుంది ప్రియారిటీ. కింద వాళ్ళకి ఎంత ఇస్తారు? వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాం అంతే. సో డబ్బులు పెంచుకోవడం కోసం నరక యాతన. 2 తిరుగుతుంటారు అక్కడ. ఏ సమస్యను వాళ్ళకి చెప్తే పైకి వెళ్ళి దాన్ని పాజిటివ్గా చెప్పి వాళ్ళ లబ్ధి కోసం పనిచేయడం. ఎన్ని జరగలేదు ఇలాంటివి. నేను అందుకనే చెప్తాను, ఎవరైనా ఇద్దరు కీర్తి రాజు అని 2 ఉంటారు. వాళ్ళకి ఇదే పని. ఒకరోజైతే ఏంటన్న ఫుడ్ ఇది, అసలు పెరుగు పులిసిపోయింది, అసలు మేము ఎంత కష్టపడి వచ్చిన ఫుడ్ తినాలి కదా, అంతైనా తినలేకపోతున్నాం అది ఇదంటే, నువ్వు రేటింగ్ తేవబ్బా అంటున్నాడు. ఫుడ్ బాగాలేదా అంటే అవునంటే నేను పోయి అక్కడ పాప చంటి అని వ్యక్తి చనిపోయినాడు. అన్న ఏంటన్న ఫుడ్ అన్నా 100 రూపాయలు ఇచ్చి 3 పూట్ల పెట్టమంటారన్న. 4 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. మీరు నన్ను తప్పుగా అనుకుంటారని నాకే భయం వేస్తుంది. కానీ నేను చెప్తే నన్ను తీసేస్తారన్న. నాకు 2 రూపాయలు మిగులుతుంది దీని మీద. నాకు తెలుసు వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇంత ఇలానే చేయాలి, ఇలాంటి మెస్ నుంచే మేము తేవాలి. చనిపోయాడు పాపం. అతను చనిపోయినప్పుడు కూడా వెళ్ళా. అతను మళ్ళీ మన స్టార్టింగ్ నుంచి ఉన్నాడు ఆ ప్రొడక్షన్ చీఫ్. అతను చచ్చిపోయినా కూడా వెళ్ళా. నేనేం చెప్పాను అతనికి, ఏ మనిషి చచ్చిపోయినా వెళ్ళడు, ఎవరికి ఆర్థిక సాయం చేయడు, ఎవడు మనస్తత్వం పెంచుకోడు. ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయంటే చెప్పు అందరికన్నా ముందు వస్తాడు శుభకార్యాలకి. అంటే చావులు, పీనుగులు, ఆకలేస్తుంది, దప్పికలు, డబ్బులు పెంచు, ఇది బాగాలేదు అది బాగాలేదంటే ఆ మనిషి రాడు. ఎవరిదన్నా మంచి ముహూర్తం పెట్టి పెళ్లి పిలువు, అందరికన్నా వచ్చి ముందు కూర్చుంటాడు. లేకపోతే మనిషి వీడు పర్టికులర్గా మనకు అవసరం, వీడుంటే కానీ షో నడవదని ఎవరన్నా ఒకడు ఉంటే వాడికి ఆర్థిక సాయం చేస్తాడు, వాడి పరిస్థితిని కొంచెం దగ్గర పెట్టుకుంటాడు తప్ప అతను స్పందించడు. దాదాపు 2014 దాదాపు ఒక 8-9 సంవత్సరాలు అయిపోయింది కూడా. అవును. తెలుగు చలనచిత్ర సీమలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ షో అది. అలాంటి షో నుంచి ఇంతమంది స్టార్లు బయటకు వచ్చారు, యాక్టింగ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ఈవెంట్స్కి వెళ్తున్నారు, కోట్లు సంపాదించేస్తున్నారు, బెంజుల్లో తిరుగుతున్నారు, ఆడిల్లో తిరుగుతున్నారు, రకరకాలుగా మీ గురించి వెబ్సైట్స్లో చూస్తున్నాం, ఆర్టికల్స్ చూస్తున్నాం, అది ఇదేనా హంగామా విన్నాం. ఏ రోజైనా ఎవరైనా కానీ నోరు విప్పి మాట్లాడిందే లేదు దీని మీద. బికాజ్ ఆఫ్ రీజన్ ఇండస్ట్రీలో మంచి మాట్లాడితే, నిజాలు మాట్లాడితే వాళ్ళకి ప్లేస్ ఉండదు. ఇక్కడ ఎప్పుడు లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా యాక్షన్, కెమెరా ఆన్ అది ఉండాలి. కాబట్టి అలా బతుకుతున్నారా మీరు? మిగతా వాళ్ళు అయి ఉండొచ్చు. ఏముంది దాంట్లో? ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడడానికి రీజన్ చెప్పారు కదా, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేవాడిని. నీకు ఫ్యామిలీ లేదా అర్పి? ఎందుకు ఉండదు? ఫ్యామిలీ లేకపోతే ఎవరు పుడతారు? ముందు ఫ్యామిలీ ఉంది, అయితే అవతల వాళ్ళ ఫ్యామిలీ లేవా? అవతల వాళ్ళు పెద్దోళ్ళు అయి ఉంటారు కదా. ఎంత పెద్దలు? వయసులోనా? దేంట్లో అయినా కానీ ఎవడు పెద్దోడు? ఇక్కడ ఎవడైనా ఇక్కడ పల్లెటూరు వచ్చి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడికి వచ్చి చెన్నై అయితే అటు హైదరాబాద్కి అయితే ఇటు వచ్చి ఇటు తిరిగి ఇలా కష్టపడి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా మన పుట్టు పూర్వోత్తరాలు వ్యవసాయం నుంచే స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఎవడో వచ్చి పుట్టుకతోనే 2 ఉంగరాలు వేసుకొని పుట్టలే. ఏదో నీతి నిజాయితీగా ఉంటేనే బాగుంటుంది. ఈరోజు నాలాంటి వాడు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాకు ఎంత బరస్ట్ అయి ఉంటే మాట్లాడతాను. ఇప్పుడు నాగబాబు గారి పేరు అంత ఎందుకు వేసుకున్నాను? ఇక్కడ జరిగిన ప్రతి రీజన్కి నాగబాబు గారు ఆపోజిట్లో మాట్లాడేవారు. అందుకనే నాగబాబు గారిని గుండెల్లో పెట్టుకుందాం. అవును, గుండెలు అందుకనే పెట్టుకున్నాను నేను. అదే చెప్తున్నాను కదా. ఇది ఒకసారి ఆడియన్స్కి చూపించు. ఎక్కడ టాటూ ఏముంది అందులో? అది ఆర్టిఫిషియలా లేకపోతే పర్మనెంటా? అదే చూడు, ఇంకేముంది? ఆర్టిఫిషియల్ అంటే నీ ఇష్టం. ఇది హార్టిఫిషియల్. ఇప్పుడు మీకు కనబడ్డ ప్రతి ఓడికి నేను వేయించుకుని తెలిసిపోయిన తర్వాత ప్రతిసారి స్కెచ్తో రాసుకుంటారేంటి? అంటే మెగా ఫ్యాన్స్ అభిమానం పొందటానికి ఒక అస్త్రంలా నాగబాబు గారిని వాడుతున్నాడు ఆర్పి అంటే ఏమంటావు? 2 సంవత్సరాలు పడుతుంది ఒకరి అభిమానం పొందడానికి. నేను 10 స్కిట్లు వేసుకోవచ్చుగా.
అభిమానం పొందాలని అనుకునేవాడిని అయితే ఇంకా హీరోలు లేరా ఇండస్ట్రీలో? ఎంతమంది లేరు? ఎవరి అభిమానం నాకు, నా టాలెంట్ ఉంటే నేను పైకి వస్తా. నా టాలెంట్ లేకపోతే ఎవరు నన్ను రానిరు. నాకు అంటే అది క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒక మాట అలానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు, నాగబాబు గారు ఉన్నారు. ఇంతకన్నా పెద్ద హీరోలు రెమ్యునరేషన్ తీసుకున్నాను కదా, వాళ్ళ పేరు వేసుకుంటే సరిపోయా? ప్రాక్టికల్గా చూశారు కాబట్టి నేను చిరంజీవి గారిని ఇష్టపడతా, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తా, నాగబాబు గారి కోసం ప్రాణం ఇస్తా. ఇది ఫైనల్. ఒక్క రీజన్ చెప్పు, ఆ టాటూ ఎందుకు వేయించుకున్నావు? టాటూ అంటే మనం వ్యక్తి కనిపించిన అమ్మ నాన్నల టాటూ వేయించుకోలేదు, ఇంత దూరం తీసుకొచ్చి నీ లైఫ్లో ఇలా ఉండాలి అని చెప్పిన నాన్న టాటూ లేదు, అమ్మ లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అమ్మ టాటూ లేదు, నీ లైఫ్లోకి వచ్చే ఇంకొక అమ్మాయి ఉండదు, తను రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా ఉంది, తను నీ లైఫ్లో జీవితాంతం ఉండాల్సిన ఒక ఇంపార్టెంట్ రోల్, తన టాటూ లేదు. అండ్ జీవితం ఇచ్చిన షో ఏదైనా కానీ సో కాల్ షో నేను ప్రతిసారి ప్రస్తావించను, దాని గురించి టాటూ లేదు. ఒక నాగబాబు గారి టాటూ వేయించుకుంది ఎందుకు స్పెషల్గా అంటే ఏమని చెప్తావు? అంటే ఇప్పుడు మా నాన్న అంటావు, ఇప్పుడు మా నాన్నని బాగా చూసుకుంటాను, మనవాడు యాక్సిడెంట్ అయితే నేనే డబ్బులు కట్టాను, దాని ప్రత్యేకంగా టాటూ ఎందుకు? నాగబాబు గారు అనేది దీనికి ప్రత్యేకమైన టాటూ ఎందుకు మరి? నేను అదే చెప్తాను. ఇప్పుడు దాకా జరిగిన బానిసత్వ పోరు ఉంది కదా, ఇప్పుడు చెగువీరాని వేయించుకుంటారు చాలామంది. చెగువీరాని ఎందుకు వేయించుకోవాలి? నా దృష్టిలో చెగువీరా నాగబాబు గారు. నాకు ఉదయం లేచినప్పటి నుంచి నా గుండె బలం, నా గుండె ధైర్యం, నా గుండె నాగబాబు గారు. నా లైఫ్ నా ఇష్టం, నాకు ఇష్టం. అది ఇప్పుడు పర్టికులర్గా చెప్పిన రీజన్స్ అన్నిటి మీద పోరాడినాడు. ఒక ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చేస్తుంటే వాళ్ళకి ఏమైనా అవుతుందని భయపడిపోయి ఎండ నిలబడింది ఆయనే. ఫుడ్ బాగాలేకపోతే ఒక 5 వారాలు ఆయనే తెప్పించి ఇండికేషన్ ఇచ్చాడు, మంచి ఫుడ్ పెట్టండి, మంచిది కాదని పెట్టింది ఆయనే. ఎవరికన్నా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే చెల్లించేది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్ హోల్ నాకు నాగబాబు గారి విషయంలో ఒక చెగువేరాలు అనిపించింది. వేణునన్ను కొట్టారు, టిల్లు వేణుని తెలుసు కదా నీకు, వేణు వండర్ కొట్టారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినింది, స్కిట్ ప్లే చేశారు. అది నాకు అనవసరం, అప్పుడు నాకు అంత స్తోమత హోదా లేదు, నాకు అనవసరం. అది జరిగింది అంటే నేను చిన్నోడిని, నేను కొత్తగా 3-4 స్కిట్లు చేస్తుంటా. కొట్టిన తర్వాత నాగబాబు గారు అంత స్థాయిలో ఉండి 10-15 రోజులు పోరాడినాడు. ఇప్పటికీ వీడియోలు చూడండి, దాంట్లో ఎక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉండరు, ఎక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి, చూసుకో. ఎక్కడ ఏంటి నీ డైరెక్టర్లు స్కిట్ లేని విన్నారు, బాగుందన్నారు, స్కిట్ ఎక్కారు, నాగబాబు గారు నవ్వారు, స్కిట్ ఇచ్చారు, బాగుందన్నారు, టెలికాస్ట్ చేశారు, ఎవరో కోపం వచ్చి కొట్టారు. ఇది ఆయనకే ఆయనే స్కిట్ రాసుకొని ఆయనకే ఆయనే స్వయం కుప్రాదం లాగా ఆయనకే ఆయన తప్పు చేసేసి ఆయనకే ఆయన ఎవరిని గిల్లు కొట్టుకున్నట్టు నేను రాను, నేను కనబడినంటే ఎట్లా? నువ్వు లోపల హాస్పిటల్ బిల్లు కట్టి ఉండొచ్చు, నువ్వు ఫోన్లో మాట్లాడుండొచ్చు, కానీ నువ్వు ఇమాజిన్గా కనబడాలి కదా. ఏ ఇంటర్వ్యూలో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళు స్కిట్ చేశారు, నన్ను నా సంస్థ నుంచి వచ్చింది, అది ఈటీవీ నుంచి వచ్చింది, అది మీరు నాకు కంప్లైంట్ చేయండి, నేను సారీ చెప్పిస్తాను, లేదా క్షమాపణ చెప్పిస్తాను, అంతకన్నా పెద్ద తప్పైతే మీ కాళ్ళ మీద పడిస్తాను అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ఒక వ్యక్తిత్వం ఉండాల్సిన వ్యక్తి రోడ్డు మీద అల్లచిల్లరలుగా అతను వదిలేసి దెబ్బలు తిని అతను హాస్పిటల్లో ఉంటే నాగబాబు గారు మిగతా టీం లీడర్లా తిరిగేది, సంస్థ ఏం చేస్తుంది అంటున్నా. అప్పుడే వ్యతిరేకించాల్సిందే. నాకు అప్పుడు అలా గమనిస్తున్నా, ఇది తప్పు కదా అనుకున్నా. ఒక మాట, ఒక ఇంటర్వ్యూకి వచ్చి నీ మనిషిని, నీ టీం లీడర్ని, నీ డైరెక్టర్లో ఓకే చేసిన స్కిట్ని యూట్యూబ్లో టెలికాస్ట్ చేసి, అది నీ కూతురు చూసిన స్కిట్ని టెలికాస్ట్ చేస్తే చొప్పు తీసుకుని వాళ్ళు కొడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు అంటే అది ఎంతవరకు న్యాయం? నాగబాబు గారు తిరిగారు ఆ రోజు, సో అందుకే నేను ఈ టాటూ వేసుకున్నా. నువ్వు చెప్పబ్బా, నువ్వు ఒక సుమన్ టీవీలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఏదో నా షోనే నువ్వు టెలికాస్ట్ చేసావబ్బా, మీ సార్ చూశారు, టెలికాస్ట్ చేయండి అన్నాడు, ఇప్పుడు నిన్ను వచ్చి కొట్టారు, మీ సార్ స్పందించరా? ఏం చేస్తాడు మీ సారా? వెంటనే సుమన్ టీవీకో పక్క టీవీకో వెళ్ళి ఆ రోషన్ అనే వ్యక్తికి నా దగ్గర సీఓగా పనిచేస్తాడండి, ఫైనల్గా అవుట్పుట్ నేను చూస్తాను, మీరు అలా దౌర్జన్యంగా కొట్టడం ఏంటి, స్కిట్ అంతా మేమే విన్నాము, బాగుందన్నాము, నా కూతురు చూసింది, ఈటీవీలు చూశారు, టెలికాస్ట్ చేశారు అంటే 10-15 మంది చూసి వెళ్ళేది ఎదుటోడికి నచ్చక కొట్టాడు అంటే నచ్చిన వాళ్ళు ఎదవలే కాబట్టికి ఆ 15 మంది కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? అసిస్టెంట్ డైరెక్టర్ లైన్ వింటాడు, డైరెక్టర్ బాగుందంటాడు, రిహార్సల్ చూస్తారు, స్టేజ్ ఎక్కుతారు, నాగబాబు గారిని అవుతారు, మళ్ళీమాల్లో మీ స్టాఫ్ చూస్తుంది, ఈటీవీలో స్టాఫ్ చూస్తుంది, ఫైనల్గా టెలికాస్ట్ చేస్తుంది. అంటే మీ 15 మందికి నచ్చింది, మిగతా వాళ్ళకి నచ్చలేదు అంటే పాపం వాళ్ళు ఏదో మనోభావాలు దెబ్బతిని కొట్టారు వదిలేసి, ఈ 15 మంది కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నాగబాబు గారు తీసుకోవడం ఏంటి? డైరెక్టర్లు అంటే కొత్త కుర్రాళ్ళు, వాళ్ళు వచ్చారు డైరెక్షన్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు పాపం?
అంటే ఇంత జరుగుతుంది కదా, ప్రతిదానికి నాగబాబు గారే కాకుండా ఐరన్ లేడీ, చాలా స్టెబన్ లేడీ ఆమె, పొలిటికల్గా కూడా ఆమెకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏ పార్టీలో అయినా కానీ మాట్లాడే కెపాసిటీ ఉన్న ఒక వ్యక్తి రోజా గారు. ఆమె కూడా చాలా ఎమోషనల్ క్యాండిడేట్ కొన్ని విషయాల్లో. మైక్ ముందుంటే అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఎప్పుడు రోజా గారు మోరల్ సపోర్ట్ ఏమి ఉండదు ఎప్పుడు ఉంటుంది టీముకు. రోజా గారు హై ఎమోషనల్లో ఆవిడ కూడా ఆవిడ చెప్పారు. ప్రసాద్ గారి విషయంలో కూడా నాగబాబు గారు అంత చేసిన రోజా ఇంత అమౌంట్ ఇద్దామంటే బాబు మీ ఇష్టం నాగబాబు గారు అని అంటే అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆవిడ తక్కువ హైదరాబాద్లో ఉండేది, పొలిటికల్గా తిరుగుతుంటారు, ఆవిడకి ఎన్నో పనులు ఉంటాయి రోజా గారికి. సో ఆవిడ మనం అనేదానికి లేదు. ఆవిడ ఎప్పుడు ఈ పనే కదా, ఏ పని జరిగినా ఆవిడ ఆర్థిక బలం కానీ అంతెందుకు ఎన్నో పెళ్ళిళ్ళకి వచ్చింది ఆవిడ. ప్రతి దాంట్లో కరెక్ట్. అంటే నాగబాబు గారు మేము ఎక్కువ చనువు అంతే. నాగబాబు గారే తీసుకుంటారు అవతల మీద ఆ ఎమోషన్. అప్పుడు రోజా గారికి సంబంధించినంత వరకు ఆవిడ ఎప్పుడు మాకు వ్యతిరేకత కాదు. రోజా గారు పొలిటికల్లో ఉన్నా ఇంకో దగ్గర ఉన్నా ఆవిడ ఎప్పుడు మేము ఎదగాలని కోరుకునే వ్యక్తులమే. ఆవిడ మీద మాకు ఎప్పుడు ద్వేషం లేదు. ఆవిడ కనెక్టివిటీ తక్కువ, వస్తుంది పని చూసుకొని వెళ్ళిపోతుంది. అలాంటి నాగబాబు గారు కూడా చూసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకనే కదా నాగబాబు గారికి అంత పేరు వచ్చింది. ఎవరికి రాని పేరు నాగబాబు గారికి ఎందుకు వచ్చింది? రోజా గారు మంచివాళ్ళు, నాగబాబు గారు గొప్పవాళ్ళు, అంతే తేడా. ఓకే, అది అంటే ఇంత మంచి కామెడీ షోలు చేసావు, ఇంత పెద్ద పేరు ఉంది నీకంటూ, ఒక టీం లీడింగ్ ఉంది ఒకప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా చిన్న ఇప్పుడిప్పుడే పైకి లేస్తున్న కమెడియన్స్ లైక్ సద్దాం కావచ్చు, ఎవరో రియాజ్ కావచ్చు, ఇంకేదే హరి, ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు కొంచెం చిన్నతనంగా ఫీల్ ఎంతో చిన్నతనం. ఇప్పుడు ధోని, సచిన్ టెండూల్కర్ గారిని ధోని కెప్టెన్సీ చేశాడు. చిన్నతనం ఏముంది అక్కడ? నాకు ఎంత స్థాయి ఉందో, నాకు ఎంత స్థానం ఉందో దాన్ని బట్టే ప్రవర్తిస్తా. చిన్న ఉంది, పెద్ద ఉంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో నువ్వు ఎలా సీఓ అయినావు? టాలెంట్ ఉండాలి, ఎదుటోని ఇన్స్పైర్ చేయగలగాలి, అంతే తప్ప ధోని వయసు ఎంత, సచిన్ టెండూల్కర్ గారి వయసు ఎంత? ధోని సచిన్ గారిని కెప్టెన్సీ చేయలేదా? నేను అన్ని ట్రాక్ రికార్డులు అంత లెజెండరీ పర్సన్, గాడ్ ఆఫ్ ద క్రికెట్, మాస్టర్ బ్లాస్టరు నన్ను నువ్వు చేస్తాను అంటారా? మన తెలివితేటలు, మన హోదా, మన స్థానం ఎంత ఉందో దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. కెప్టెన్సీ బాగా చేస్తే కెప్టెన్సీ. అలాంటి సచిన్ టెండూల్కర్ గారు లాగా 100 సెంచరీలు ధోని గారు చేయగలరా? ధోని గారు లాగా సచిన్ టెండూల్కర్ గారు కెప్టెన్సీ చేయగలరా? ఎవరి స్థాయి వాళ్ళది, ఎవరి హోదా, అందుకే వాళ్ళిద్దరు లెజెండ్స్ అయ్యారు. సో ఇప్పుడు సద్దాం ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నా లైఫ్లో నేను చాలామందిని చూసా, ఆదిని చూసా. మనోడు స్థాయి, స్థానం వేరు. ఇప్పుడు అందరూ వచ్చేసారు బయటికి, ఇంకా హైపర్ ఆదే మల్లెమల్లకి కింగ్ అంటున్నారు. ఓకే అనుకోవచ్చు అందరం? ఎవరు కింగ్? ఇప్పుడు ఇంకా అందరూ వచ్చేసారు కదా బయటికి. ఆల్మోస్ట్ కింగే ఉంది, నిదానంగా అందరూ వస్తారు. కింగే ఉంది అందులో. హైపర్ ఆది కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా పెట్టుకుంటారంటే షోని, రేటింగ్ లేదు, ఖాళీ అయిపోయింది, కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారు ఎవరన్నా? లేదా అలాంటి షోని ఇంకోటి క్రియేట్ చేయగలవు? చేతిలో పోగొట్టుకున్నది అది. ఈరోజు రేటింగ్ ఎందుకు తగ్గింది? నేను ఒక అడిగే క్వశ్చన్ ఒకటే, రేటింగ్ ఎందుకు తగ్గింది? అందరూ ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? సుధీర్ మీదే షోలు, సుధీర్ మీదే ఈవెంట్లు, సుధీర్ మీదే పంచులు, సుధీర్ మీదే కామెంట్లు ఉండే ఒక సుధీర్ అక్కడి నుంచి గెంటి వేయబడ్డా వచ్చేసాడా? అది నువ్వే చెప్పాలి. అది నాకు తెలియదు. నేను అదే అంటున్నా, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుంటుంది కదా. అలాంటి వ్యక్తిని కోల్పోవడం వాళ్ళ తప్పు. తను ఎందుకు వచ్చేసాడు అన్నది రీజన్ మనం తెలుసుకుంటే ఇంకా గొప్పే. ఏముందంటే వచ్చేసాడంటే. అనసూయ ఎందుకు వచ్చేస్తుంది? అనసూయ కన్నా ఎంతమంది ప్యాన్ ఇండియా సినిమా చేస్తుంది, గొప్ప సినిమాలు చేస్తుంది, మంచి ఎమోషనల్ పర్సన్ తను ఎందుకు వచ్చేసింది? నేను ఎందుకు వచ్చేసాను? ఆల్మోస్ట్ మేము ఇక్కడ మంచి టీం లీడర్లు వచ్చేస్తున్నాం. నేనన్నా, చంద్రన్న, అప్పారావు గారు వచ్చేసారు. కేవలం అంతెందుకు మధ్యలో నాగబాబు గారు నేను వస్తాను అన్నాడు, గుర్తుందా? ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇగో నాగబాబు గారిని తీసుకొని వచ్చి రేటింగ్ వస్తే నేను డౌన్ అయిపోతాను. ఈరోజు ఏమైనా ఆయన రాకపోతే మాత్రం మనం ఏమైనా పెంచినావు? ఇంత రేటింగ్ ఏమైనా పెంచావా? ప్రపంచం గర్వించదగ్గ ప్రోగ్రామ్ని నీకై నువ్వు చేజేతలు నాశనం చేసావు. చేజేతలు నాశనం చేయడం ఎందుకు? నాశనం చేయాలి ఈరోజు? ఎందుకు అంతమంది వచ్చేస్తున్నారు? నేను ఎందుకు నాలాంటి వాడు సామాన్యుడు వచ్చేందుకు ఇక్కడ నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి? ఇంతకన్నా వర్స్ట్ రీజన్ అంటే నాగబాబు గారు ఇటు వచ్చారు, వీళ్ళకి చేశాడు, ఇదంతా చేశాడు. ఒకరోజు అందరూ బయటికి వెళ్ళిపోతారనే భయంతో అందరినీ పిలిపించాడు. ఎప్పుడు పిలిపిస్తాడు తెలుసా? రేటింగ్ తగ్గితే పిలిపిస్తాడు. నువ్వు ఎక్కడున్నా ఫ్లైట్ వేసుకునే వచ్చేయాలి ఆ టైంకి. రేటింగ్ తగ్గిందనుకో వచ్చి పిలిపించి, రేటింగ్ ఎందుకు తగ్గుతుంది అనేది వీడియో చూసి దాన్ని కనిపెట్టే క్రియేటివిటీ ఉండదు మనకి. అది చూసి ఇంకా డైరెక్టర్లు తప్పడమే బూతులు. ఇప్పుడు ఆ రేటింగ్ తగ్గింది, దానికి 100 లక్షల కారణాలు ఉంటాయి. అది ఐపీఎల్ అయి ఉండొచ్చు, బిగ్ బాస్ అయి ఉండొచ్చు, లేకపోతే దాని మించిన ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు, ఆ రోజు కరెంట్ కోత ఉండొచ్చు. ఆ రీజన్స్ వద్దు, ఎందుకు తగ్గింది బూతులే. మళ్ళీ వెంటనే మేము రావాలి, అంతా సమావేశం. ఇది ఒక మనిషికి చచ్చిపోతున్నాడంటే డబ్బులు ఇవ్వడంలో ఉండదు, ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడంటే అతను ఆపడంలో ఉండదు, ఒక మంచి ఫుడ్ పెట్టడంలో ఉండదు, అవతలని గౌరవించడంలో ఉండదు. ఒకటే రీజన్, రేటింగ్ ఎందుకు తగ్గింది? అంకెలు ఎందుకు తగ్గినాయి?
డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్ ఎందుకైంది? కూర్చోండి, ఒక టీ తెప్పించి కూర్చోబెట్టి వేస్తాడు ఒక గంట. ఇది ఎందుకు తగ్గింది, ఇది ఎందుకు తగ్గింది, అది ఎందుకు తగ్గింది, ఇది ఎందుకు తగ్గింది. కూర్చున్న నీ ముందున్న వాళ్ళు ఎదవలా, రోబోలా వాళ్ళు? వాళ్ళ మనస్తత్వం, ఒక మనిషి వ్యక్తిత్వం ఏంటమ్మా? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏమేం జరుగుతుంది ఏంటి? గెటప్ సీను మన సంస్థలో ఏమైనా సమస్య ఉందో చెప్పడం. వాళ్ళకేంటి ఏమన్నా అడిగితే ఏమనుకుంటాను ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఇతరు కనుక్కోవడం ఎంతసేపు అంటున్నా, మేము ఇతర చెప్పడం ఏంటి? ఎంతమంది చెప్పారు. గెటప్ సీన్కి భయం ఎక్కువ? భయం ఎక్కువ అని కాదు, ఇన్సెక్యూరిటీ. గెటప్ సీన్ ఒక్కడని కాదు, నేనే చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి టైం వచ్చింది అంటున్నా. ఒకటే భయం, జబర్దస్త్ లాంటి మంచి ప్రోగ్రామ్ వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడ ప్రోగ్రాం దొరకవేమో. అర్థమవుతుందా? మనకు వచ్చింది కామెడీయే కదా, బయటకు వెళ్తే అలాంటి కామెడీ షోలు లేవు కదా. ఇలాంటి వాటిని కొంచెం సర్దుకుందాం. ఈరోజు సూసైడ్ చేసుకున్న భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, వీళ్ళందరూ ఒకప్పుడు అన్యోన్య దాంపత్యమే. నిదానంగా మనస్పర్ధలు పెరిగి, ఒకరికొకరి మీద ఇగోలు పెరిగి, ఒకరొకరు హట్ అయిపోయి ఇలా చచ్చిపోయిన వాళ్ళే తప్ప, ఒక అమ్మాయి చచ్చిపోగానే అబ్బాయిని ఎదవన అక్కర్లేదు, అమ్మాయికి ఏమి మైండ్ పని చేయట్లేదు, భయపడి చేసుకుంది, ఆ అమ్మాయికి అంత లేదని అనుకోవడానికి లేదు. ఒక రీజన్ ఏంటంటే ఎవరు పిలిపించి అందరం కూర్చున్నాం, రేటింగ్ గురించే డిస్కషన్ జరుగుతుంది. అప్పటికి ఈ ఫుడ్ గురించి డిస్కషన్ వస్తుంది. అందరం కింద అనుకున్నాం, చంటి అన్న, నేను, ఆది అందరూ కూర్చొని, మరి ఫుడ్ మరీ దౌర్భాగ్యంగా ఉంది, మన బంధువులు ఎవరైనా ఒకరోజు వచ్చినా కూడా వాళ్ళ ముందు కూడా పరుగు పోతుంది, మాట్లాడేస్తాము, డబ్బులు పంచమని అడగదామని కింద మనం పైకి వచ్చి అలా కూర్చొని ఎదురుగా ఆయన ఉన్నాడు. అది ఎందుకంటే మాకు విషయం తెలియదు, ఎవరన్నా బయటికి వెళ్ళిపోతారేమో భయం వేసిపోయి, అంటే దానికి ముందు వీళ్ళిద్దరు బయటకు వచ్చారు కదా, నితిన్ భరత్. ఆ ఇద్దరితో పాటు కొంతమంది వస్తారని ప్రమాణం చేశారు, ఇలాంటి షో కాకుండా ఏ షో చేసినా మేము వస్తామని. ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరెవరు? చంద్రనా? అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళు ఏం కావాలని అనలేదు పాపం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రాబ్లమ్స్. నేను దాని గురించి చెప్పేటప్పుడు పేర్లు చెప్పండి, డిస్కస్ చేయను. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు, నేను తర్వాత తెలుసుకుంటే వాళ్ళు మంచోళ్ళని తెలిసింది. సో వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా వాళ్ళిద్దరు అన్యాయం అయిపోయినారు. సెట్ వేసారు, స్టేజ్ వేసారు, రేపు అదే షూటింగ్. వాళ్ళు వెళ్ళిపోయినారు. కట్ చేస్తే నాగబాబు గారు రంగంలో దిగారు. వాళ్ళు వెళ్ళిపోతే ఏంట్రా, నేనున్నాను, నాకు ₹1 డబ్బులు ఇవ్వద్దు, మీరు ఏదైతే లాస్ అయ్యారో ఆ డబ్బులు పట్టుకొని మిగతాది నాకు తర్వాత ఇవ్వండి అన్నాడు. సో దానికి ఒక రీజన్, నువ్వు ఎక్కడ ఎడిట్గా ఎక్కడైనా వేసుకోండి. తర్వాత ఇలా ఈ ఇద్దరు ముగ్గురు వచ్చారు కదా, ఇలా ఎవరైనా వెళ్ళిపోతారనే భయంతో అప్పుడు అగ్రిమెంట్ పెట్టాడు అక్కడ. ఇప్పుడు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి, అగ్రిమెంట్ చేయండి అని చెప్పాడు. అమ్మ నుండి ఆ అగ్రిమెంట్ మీద ఏముందంటే జస్ట్ ఒక మనిషి మీద అగ్రిమెంట్, నువ్వు సమంటికి అగ్రిమెంట్ చేస్తుంటావు కదా, ఎన్ని పేపర్లు ఉంటాయి మ్యాక్సిమం? ఉంటాయి కదా, 10-15 ఉంటాయి కదా. ఒక్కొక్క దానిలో ఒక 10-15 అయితే మినిమం ఉంటాయి కదా. నువ్వు ఒక సంతకం పెట్టే దాని వెనక ఒకటి ఉంటుంది కదా, నువ్వు రేపు వచ్చిన క్వశ్చన్ చేయకూడదు. ఆ పేపర్ మీద 3 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు నచ్చి నా దగ్గర పనిచేస్తున్నారు, నేను ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నాను, రేపు మీరు నాకు నచ్చకపోతే పంపించేస్తా, మీరు ఏమైనా వెళ్ళిపోవాలంటే 10 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టి వెళ్ళిపోవాలని రాశాడు. ఇంకా అవినాష్ దానికి బలయ్యాడు. అంతే. తర్వాత రీజన్ అదే కదా అని అంటే, నువ్వు నమ్ము రోషన్, ఒక పేపర్ పట్టుకుంటే సగమే ఉంది అగ్రిమెంట్. అదొక అగ్రిమెంటా? ఆరోగ్యం గురించి లేదు, ఇంక్రిమెంట్ల గురించి లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ల గురించి లేదు, రేపు ఏదన్నా పరిస్థితుల ప్రభావం మీద లేదు, ఏమీ లేదు. ఈ 3 అంటే ఇలాంటి 3 కేజీఎఫ్ బానిస బతుకుల మధ్యన వాళ్ళు ఉంటారు చూడు, గరుడా కింద, వాళ్ళు కూడా అలాంటి అగ్రిమెంట్లు ఉండవు. జస్ట్ 3 లైన్లు తీసుకొని వచ్చి ఇలా పెట్టి సంతకం పెట్టండి. పెట్టేవాళ్ళు మీరు ఎలా పెట్టారు? మరి నేను పెట్టలేదు కదా, మిగతా వాళ్ళు ఎవరైనా. నేను అదే చెప్తున్నా, వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాలాగా ఆలోచించకపోవడం, నా అంత దూకుడు లేకపోవడం, లేకపోతే నాలాగా దూకుడు చేయడం వాళ్ళకి తప్పు అనిపించుండొచ్చు. అది వాళ్ళ ఇష్టం, అది నేను కాదనట్లే. అవునా? సరే, ఈ అగ్రిమెంట్ విషయం పక్కన పెట్టండి. మీరు ఫుడ్ గురించి, ఈ ఇంక్రిమెంట్ల గురించి మీరేమంటారన్న, నువ్వు నమ్మవు. నా అమ్మ మీద ఒట్టు, నాకు బిడ్డ పుడతాడు అనుకో, ఆ బిడ్డ మీద ఒట్టు, వణికాడు మనిషి. నేను వెంటనే లేచాను, ఎవరు మాట్లాడట్లే, ఇంకేమి అందరూ సంతకాలు పెట్టి వెళ్ళిపోదాం అన్నాడు. ఎన్ని రోజులు ఇలాగా సంతకాలు పెట్టండి వెళ్ళిపోతాం, లేసాను అంతే. ఆది నా పక్కన ఉన్నాడు, ఈ పక్క గెటప్ సీన్ ఉన్నాడు, ఆ పక్క చంటన్ ఉన్నాడు, టక్కన లేసాను అంతే. మీరు మంచి ఫుడ్ పెట్టండి, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, ఏంటిది ఫుడ్ ఇలా ఉంటే అలాగా, పరుగు పోతుంది అక్కడ, బయటికి వెళ్ళి తెల్లేకపోతున్నాం రోడ్ల మీద, దగ్గరలో హోటల్లో కూడా లేవు. అంటే అప్పుడు హోటల్లో కూడా ఉన్నా, ఇప్పుడు ఆ హోటల్ కూడా అవసరం ఎందుకు అంటున్నా, మంచి ఫుడ్ పెడితే అనగానే, అదేంటబ్బా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడిగితే అయిపోయేదానికి అన్నాడు. అయిపోయేదానికి ఏంటి, అందరూ అది అడగడానికి వచ్చినారు, అందరూ భయపడిపోయో మీ మీద భక్తితో ఆగిపోయినారు, నేను అలాంటి వాడు కాదు, దీని గురించి చెప్పండి అన్న. మళ్ళీ మాట్లాడదానని ఉరుకుతున్నాడు. అంటే ఆయన జీవితంలో ఎవరు అలా అడగల. ఎందుకు అడగలేదు అంటే, బానిస బతుకుల్లో ఉన్నవాళ్ళు కూడా ఏముందిలే, పోనీలే సర్దుకుందాం అనే లోపల అతనికి అది ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇలా భరించే శక్తి ఉన్నంతకాలం భరోసా ఇచ్చేవాడు అలా తయారవుతాడుగా. ఇప్పుడు లాస్టింగ్ నా వల్ల కాక అడిగేసే మనిషి వణికాడు.
వడికాడు లేదా అన్నది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అడుగు. తప్పే ఉంది ఇప్పుడు, తప్పే ఉంది అన్న. ఇంత దూరం ఎందుకు వస్తుంది? ఇంతమంది వచ్చేసిన తర్వాత జనాలు అర్థం చేసుకోరా నేను చెప్పేది. బయట అంతా టాక్ జబర్దస్త్లో మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. ఎవరు రెమ్యునరేషన్లో? టీంకి ₹1,00,000. ఇప్పుడు నేను మా టీవీలో తీసుకున్న రెమ్యునరేషన్ కూడా ఎవడో తీసుకోడు అక్కడ. ఇప్పటికి మా టీవీలో నేను వెళ్ళగానే నన్ను గుండెలకు ఇప్పుడు జీతులకి వెళ్ళా, బ్రహ్మాండంగా చూసుకున్నారు. ఇప్పుడు నేను మా టీవీకి వచ్చా, వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేమెంట్. నా హైయెస్ట్ పేమెంట్ వాళ్ళు ఎంతమందికి ఉందో ఒకసారి అడుగు. నాకన్నా టాలెంటెడ్ ఉన్నారు. జబర్దస్త్ కన్నా డబల్ ట్రిపుల్ తీసుకుంటున్నావా? ఎవరు? అది వేరే విషయం, అది నా మనసులో తెలుసు కాబట్టి చెప్తున్నా. డబుల్ ట్రిపుల్ కదా వెళ్ళాను. ఎంత అండి అన్నారు, చూశారు, ఆర్పీకి ఎంత ఇవ్వచ్చు ఇచ్చారు. అంటే నా తెలివితేటలు, నా అనుభవం, నేను ఏమైనా చేయగలనన్న నాకు ఒక తూకం ఉంటుంది. ఆ తూకం ఇచ్చారు. వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వరు ఆ తూకం. మీకన్నా ముందు తరం ఒక తరం చేసింది. అంటే తరం ఎందుకన్నానంటే మీకన్నా ముందు చేసిన జనరేషన్ వాళ్ళు ధనరాజ్ కావచ్చు, రఘు, వేణు, చంటి కూడా చేశాడు, చంటి, వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కామెడీ స్టార్స్కి వచ్చేసారు. మీరు అసలు ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి? వాళ్ళే దూరంతో బయటకు వచ్చారు, అసలు మీరే దూరంతో బయటకు వచ్చారని డిస్కషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనతో కలిసి ఒకే షో చేస్తున్నారు కదా. అవును, అది రీజన్స్. ధనరాజ్ అన్న వేణుకి ఒక షో వచ్చింది, అంతకన్నా ఎక్కువ పేమెంట్ పాపం వెళ్ళారు. తర్వాత ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. మళ్ళీ రావడానికి చాలా ట్రై చేశారు. ఇగో కదా మనకి, నేనేమనుకుంటే అది అవుతుంది, నేనేం చేస్తే అదే, నేనేం పట్టుకుంటే అది అవుతుంది అని ఇగోలు వాళ్ళు రానివ్వలేదు. లాస్ట్కి వాళ్ళు ఇలా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు రానివ్వలేదు వాళ్ళని, మళ్ళీ వాళ్ళకి రానివ్వలేదు. అది మధ్యలో చాలా సఫర్ అయ్యారు కదా. సఫర్ అయ్యారంటే ఫైనాన్షియల్ ఓకే, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఏరే ప్రోగ్రామ్ వచ్చింది, వెళ్ళారు, ఫెయిల్ అయింది. వాళ్ళు వచ్చి అడిగారు, ఏంది అక్కడ నీకు పోయేది, ఏమంత గౌరవం పోద్ది, నువ్వేమో మమ్మల్ని కన్నావా లేదా సృష్టించావా? నువ్వు కల్లా సృష్టించలా, మమ్మల్ని తయారు చేయలే. కన్నింది ఒకరు, సృష్టించింది ఒకరు, తయారు చేసింది ఒకరు. మేము ఎప్పటికైనా జబర్దస్త్లో కానీ ఎక్కడికి వెళ్ళినా మేము కృతజ్ఞతగా ఉండాల్సింది యాజమాన్యానికి కాదు. యాజమాన్యం మేము కాకపోతే ఇంకో ప్రోగ్రాం చేస్తుంది, వంటల ప్రోగ్రాం చేస్తుంది, లేకపోతే ఇంకో షో చేస్తుంది, లేకపోతే ఇంటర్వ్యూలు చేస్తుంది, లేకపోతే ఇంకో కుకింగ్ ప్రోగ్రాం చేస్తుంది, లేకపోతే ఇంకొక న్యూస్ రీడర్ ప్రోగ్రాం చేస్తుంది. వాళ్ళు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుంటారు తప్ప ఈ ప్రోగ్రామే చేసి వీళ్ళ పైకి లేపుదామని ఉండదు. ఇలాగే ఎన్నో ప్రోగ్రాములు చేసే పక్కన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి 3 వచ్చింది రేటింగు, రేపు 1 వస్తే ఏం చేస్తాడు? రెండింటిలో కూడా ఒక షోనే ఉంటుంది అంటున్నారు, నిజమా? అయి ఉండొచ్చేమో, ఎక్స్ట్రా కూడా ఎత్తేస్తారు. నేనేమంటాను, రేపు 1 వచ్చింది ఏం చేస్తామంటున్నా. కంకణం కట్టుకున్నారా? ఎందుకు రాదు? ఇప్పుడు మన 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 కన్నును కంకణం ఎవడు కట్టుకుంటాడండి? కంకణం కట్టుకుంది ఆయన, నేను ఎందుకు కట్టుకుంటాను? నేను అనేది ఒకటి, రేపు 1 రేటింగ్ వచ్చింది, నువ్వు ఎత్తేవా? సరే మేము వచ్చినప్పుడు 16 రేటింగ్ రాకుండా 1 వచ్చి ఉంటే నువ్వు ఎత్తేసి ఉండవా? నీకు ఆదాయం వచ్చినంత కాలం, నీకు ఆనందం ఉన్నంత కాలం ఛానల్ వచ్చుతావు, తర్వాత ఎత్తేస్తావు. ఏముంది దాంట్లో? సీరియల్ని ఎందుకు ఒక రేంజ్లో ఎత్తేస్తారు ఒక టైంకి, దాని రేటింగ్ తగ్గిపోతుంది, దాంట్లో ఉన్న ప్రేక్షకుల నాడి దానికి కనెక్ట్ అవ్వదు, రొటీన్ అయిపోద్ది, సాగదీసి ఎక్కువైపోద్ది, ఇంకా మనం ముగించాలి కదా అని లాస్ట్ వచ్చేసి ముగించేస్తారు అంతే. ఇక్కడ ఎవరు క్రియేటర్లు అంటే మమ్మల్ని సెలెక్ట్ చేసిన డైరెక్టర్లు. మమ్మల్ని డైరెక్టర్లు సెలెక్ట్ చేసి, అసలు మేము ఏ రోజు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఛాంబర్కి వెళ్ళడం, సార్ మేము పలానా వాళ్ళు సెలెక్ట్ చేస్తాం, మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయడం, ఏమీ ఉండదు ఇక్కడ. ఆయనకి ఏమీ ఉండదు. నేను 4th ఫ్లోర్లో ఉంటా, కిందంతా కుక్కలు ఉంటాయి, వాళ్ళకి ఏ ఫుడ్ తిన్నా పర్వాలేదు, వాళ్ళు ఏమి నాశనం పర్వాలేదు, వాళ్ళ ఆరోగ్యం పోయినా పర్వాలేదు, వాళ్ళు ఎటుపోయిన పర్వాలేదు, నేను ఇలానే ఉంటా. మా మీద కొన్ని 100 కోట్లు సంపాదించుంటాడు, 100 రూపాయలు బాగలేనోడు పెట్టడానికి ఏమి, ఒక మంచి భోజనం పెట్టడానికి ఏమి. కేవలం నాగబాబు గారు నేను చెప్పిన ఈ ప్రతి పాయింట్లోనూ పోరాడినాడు, వ్యతిరేకించాడు. ఆయనకి జబర్దస్త్ అంటే ఇప్పటికీ ప్రాణమే. ఇప్పటికీ అంటాడు, ఏంటి ఆ ప్రోగ్రాం అలా అయిపోయింది, మనం ఎక్కడున్నా ఆ ప్రోగ్రాం బాగుండాలి కదా కోరుకుందని ఆయన కళ్ళలో నీళ్ళు పెట్టే వ్యక్తిత్వం. ఆయనలాగా నేను ఇలా ఉంటాను, నేను రాసుకున్న కథ ఇది అని ఏమల్లా. మేము జబర్దస్త్కి లైఫ్ ఇచ్చాం, జబర్దస్త్ మాకు ఇవ్వడం కాదు. జబర్దస్త్ నుంచి ఈటీవీని మేము నిలబెట్టాం. అప్పటివరకు ఈటీవీ వేరు, మేము వచ్చిన తర్వాత ఈటీవీ వేరు, మేము వచ్చిన తర్వాత మలిమాల వేరు, మేము వచ్చిన తర్వాత మలిమాల వేరు. మరి అన్ని సినిమాలు చేసి కోట్లలో ఆదాయం కొట్టే మీరు, అరుంధతి లాంటి భారతదేశం గర్వించదగ్గ సినిమా తీసిన మీరు మళ్ళీ ఎందుకు సినిమా తీయలేదు? మా మీద డబ్బులు సంపాదిస్తున్నావు, మా మీద బతుకుతున్నావు, మమ్మల్ని బానిసల్లా చూస్తున్నావు కాబట్టి ఈరోజు ఎప్పటికీ మీరు సినిమా తీయలే. ఎంత గొప్ప ప్రొడ్యూసర్ మీరు. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అందరి తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్నావా, లేకపోతే ఓన్లీ ప్రతి ఒక్కరి తరపున గుండెల్లో నుంచి వస్తున్న మాటలు? ప్రతి ఒక్కడికి ఇదే ఉంది. మేము రోజు కలిసిన ప్రతి ఒక్కడు నన్ను చేయబెట్టుకొని అడిగేది, అన్నా నేను నీలాగా లేనన్న జీవితంలో, నువ్వు అడుగన్నా. నాకు మొన్న జరిగింది 3 ఇష్యూలు చెప్తున్నా, వింటున్నారు అందరూ. ఫస్ట్ ఇష్యూ, బాబాయ్ ఇక్కడ జనరేటర్లు ఆయిల్ ఎక్కువ అవుతుందని అనపురం నుంచి నానక్రంగూడకి వెళ్ళాడు. ఓకే, నానక్రంగూడలో రెంట్ ఎందుకు కట్టడం లేని తుక్కుగూడ పోయినాడు. తుక్కుగూడ ఎక్కడ? నేషనల్ హైవే, ఎయిర్పోర్ట్ దగ్గర నేషనల్ హైవే. అది ఇంత 100 మంది ఆర్టిస్టులు ఆ నేషనల్ హైవేలో వస్తే, నేషనల్ హైవే పరిస్థితి తెలుసా నీకు? ఎవడన్నా తాగేసి ఆ నేషనల్ హైవేలో వచ్చి ఢీ కొట్టినా,
వీళ్ళు ఏదైనా డ్రైవర్లు నిద్రపోయినా వేగం అదుపు తప్పినా అలాంటి నేషనల్ హైవేలో ఎంత ప్రమాదం నువ్వు చెప్పు రోషన్. నీ రూపాయి తగ్గడం కోసం సొంత సెట్ వేసుకుంటే 10 రూపాయలు మిగతాయి అనడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడడం కాదా? నువ్వు చెప్పబ్బా. నేను ఎయిర్పోర్ట్ అంటే ఊరి చివరినే పెట్టాలి, ఎందుకంటే ప్లేస్ అక్కడ దొరికింది కాబట్టి ఒక రీజన్ ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీకి 3000 ఎకరాలు ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టాలి, మనం తప్పదు. ఒక రీజన్ చెప్పు నాకు. తుక్కుగూడలో పెట్టాల్సిన రీజన్ ఏంటి? 200 మంది ఆర్టిస్టుని నువ్వు ఒక జీపులోనో ఒక డీసీఎంలో వేసుకొని నువ్వు పోతుంటే ఆ నేషనల్ లెవెల్లో ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి చెప్పు. నువ్వు చెప్పు ఒకసారి. ఎంతమంది ఎయిర్పోర్ట్ పోయే బండ్లు అదుపు తగ్గిపోతాయి, రేసు బండ్లు వెళ్తుంటాయి, కారులోనే రేసు. ఏమన్నా అయితే అది అవసరం లేదు నీకు, ప్రాణాలు పోయినా పర్లే, 10 పైసలు మిగలాలి. తుక్కు కూడా ఎక్కడ, షో ఎక్కడ? ఫుడ్ ఏమన్నా మారిందా అంటే ఆ రోజు అడిగినప్పటి నుంచి ఇంకా దారుణంగా ప్రవర్తిస్తున్నారు పెట్టడంలో ఫుడ్. చెంచాగాళ్ళని ఇద్దరిని పెట్టి వాళ్ళ మీద రాజకీయం, కీర్తి రాజు అనే వాళ్ళు చెంచాగాళ్ళు వాళ్ళిద్దరు. వాళ్ళకి తెలియదా ఇక్కడ ఏం పరిస్థితులు, ఏం ప్రభావం, ఎలా మగ్గిపోతున్నారు, ఎలా ఉంది. ఎండాకాలంలో మజ్జిగ ఏమంటే ఒక పెరుగు ప్యాకెట్తో మజ్జిగిస్తారా? ఎక్కడ చూసావు నువ్వు? టీ ఎప్పుడు నీ జీవితంలో దాగుంటావా? నేను అడిగేది ఒక్కటే, ఇక్కడ వచ్చేవాళ్ళందరూ ఆల్రెడీ డెవలప్ అయ్యి వచ్చేవాళ్ళు కాదు జబర్దస్త్కి. అక్కడికి వచ్చి డెవలప్ అవ్వడం మొదలెట్టారు కదా, వాళ్ళని ఆ ఫస్ట్ స్థాయిలోనే చూస్తాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కుక్కల్లా చూస్తాడు. ఈ ఇద్దరు ఎదవరు ఉన్నారు కదా, ఆయన పెట్టే భిక్షకి, ఆయన పోసి ఒక గ్లాసు మందుకి, ఒక మటన్ ముక్కకి ఈ రాజకీయాలు చేస్తారు. ప్రతి విషయం ఆయనకి తెలుసు. నా దగ్గర రానివద్దంటాడు. ఈయన ఏదో పెద్ద బిజీ అయినట్టు ఖాళీగా పైన కూర్చొని ఉంటాడు. మరి రేటుకి తగ్గగానే ఎందుకు రానిస్తారు అంత ఖాళీగా? ఇప్పుడు ఈ విలువలు విశ్వసనీయత ఎన్ని మాట్లాడుతున్నావు కదా, ఒక సుధీర్ రష్మిని కావాలని లవ్ ట్రాక్ లో పడేసి రేటింగ్ పెంచారు అన్నారు. ఈరోజు కామెడీ స్టార్స్, డైరెక్టర్స్ కానీ లేకపోతే మీరు బయటకు వచ్చిన స్టార్స్ కానీ సేమ్ రష్మిని సుధీర్ ఇక్కడికి వచ్చేసాడు కదా, మళ్ళీ సేమ్ నడుపుదాం, ఇక్కడ కూడా మనం షో పైకి లేపుదాం, రేటింగ్ కోసం ఇద్దరిని గట్టిగా వాడదాం, ఇవే గట్టిగా నడుస్తున్నాయి అని టాక్ నడుస్తుంది బయట. అంటే రేపైనా అవునా కాదా? నేనేమంటున్నాను, రేపటి జరుగుతుంది. ఇప్పుడు రష్మి క్యారెక్టర్లెస్ అని నేను అనట్లేదు పాపం. రష్మి కూడా సుధీర్ కానీ వీళ్ళిద్దరు వ్యక్తిత్వం ఏంటంటే అలా ఒకటి చేస్తే షోని ఎంజాయ్ చేస్తారన్నది తప్ప అక్కడేమి ఓని కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇంకేం పెట్టలేదు అక్కడ. జస్ట్ అలాంటిది ఒకటి క్రియేట్ అయింది, దాని జనాలు కూడా హ్యాపీగా తీసుకున్నారు కాబట్టి ముందుకెళ్ళింది. ఆ మాట నేను ఎందుకు చెప్పాను, సుధీర్కి రేపటి ఎల్లుండి నేను పెళ్ళేవాళ్ళు కదా, సుధీర్ అలాంటి ఒక ముద్ర వేయించుకుంటే రేపు తను ఎలా స్ట్రగుల్ అవుతాడు. రష్మి కూడా తనంటూ తన కాపురం చేసుకోవాలి కదా రేపటి నేను, తనకైనా అదే. అయినా వాళ్ళ పర్సనల్ లైఫ్ను కూడా వదిలేసి జనాన్ని ఎంటర్టైన్ చేయాలని సంస్థ కోసం చేశారు. ఈరోజు అదే సుధీర్ నువ్వు బయటికి పంపించావు. సుధీర్ లేకపోతే ఈరోజు చెప్తున్నా, సుధీరు ఆది లేకపోతే మిగతా వాళ్ళు ఓకే, నేనైనా మిగతా వాళ్ళైనా అందరూ మంచి టీంలో మర్చిపోయారు. సుధీర్ లేకపోతే మల్లెమాల్లో జబర్దస్త్ ప్రోగ్రామే లేదు. ఈవెంట్లో అదే, స్కిట్లో అదే, షోలో అదే. మనోడు లేకపోతే అసలు జబర్దస్తే లేదు. అలాంటోడే బయటకు వచ్చేసాడు. ఆది ఇప్పుడు జరుగుతున్న ప్రతి టాప్ ప్రోగ్రామ్కి మనోడే రైటర్. ఆయన కూడా పోగొట్టుకోకు, ఎత్తిపెట్టుకో, మంచి టాలెంటెడ్. ఆడికన్నా మంచి భోజనం పెట్టు, ఆడికన్నా బాగాలేకపోతే 10 రూపాయలు డబ్బులు ఇప్పుడు దాకా ఉంచుతారా మీరు? లాగేస్తారు కదా. ఎవడేమని లాగుతారు? నువ్వు వస్తావా? నేను కొత్త ఛానల్ పెడుతున్నాను, వస్తావా? నువ్వు మంచి రెమ్యునరేషన్ ఇస్తే వస్తా. అదే కదా చెప్పేది మీరు. మంచి రెమ్యునరేషన్ అని నువ్వు అంటున్నావు కదా, నిలకలు లేని ఒక సంస్థ ఉండి డబ్బుతోనే కదా కొనేది. నేను అదే అంటున్నానబ్బా. ఇప్పుడు మల్లెమాల అనేది ఒక అద్భుతం, చాలా సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి నాకు తక్కువైనా నేను ఉండాలనుకుంటాను కదా. ఇంకోటి 10,000 ఇస్తే ఎందుకు వెళ్ళిపోతాను? ఒకటి ఇంకా నేను ఇక్కడ ఉండలేనురా బాబు అనేది ఒకటి. తన టాలెంట్కి తగ్గ రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పే ఉంది. ఇప్పుడు టాలెంట్కి రెమ్యునరేషన్ అంటే తక్కువ, డబ్బులు లేకపోతే ఎట్ట బతకాలి మరి? అది ఉన్నాడా బయటకు వచ్చేసాడా తెలియదు, ప్రస్తుతానికైతే చేయట్లేదు. ఇదే రీజను నేను మలిమాల నుంచి వచ్చేయడానికి గల రీజన్స్ అన్ని చెప్పాను. ఈ రీజన్స్ నుంచి నాగబాబు గారు తన మనుషుల్ని ఎలా కాపాడుకున్నాడో చెప్పాను. ఫైనల్గా ఒక రీజన్ చెప్తున్నా. నాగబాబు గారిని అంత ఇష్టపడడానికి గల రీజను, ఒకసారి ఒక టీం లీడర్ పేరు చెప్పను, ఒక టీం అంటే జరిగింది పాపం, తర్వాత దాన్ని మార్చుకున్నాడు. ఒక టీం లీడరు వాళ్ళ అన్నగారు చనిపోయారని తెలిసి బాగా తాగుతున్నాడు. ఎక్కడ మన మోతీనగరు, రాజీవ్ నగర్ అక్కడ. నాకు ఒక అబ్బాయి ఫోన్ చేసి, వాళ్ళ అన్న చనిపోయాడని తెగ తాగుతున్నాడన్నా, అలా తాగితే చచ్చిపోతాడు, కొంచెం వయసు అయింది చెప్పు అన్నారు. సరే నేను కారు వేసుకొని వెళ్ళి చూస్తే తిరగతా ఉన్నాడు పార్కులో తాగేసి. నేను ఎక్కించుకున్నా. ఎక్కగానే రా అన్న, నేను రానన్నాడు. మా అన్నయ్య చనిపోయాడు ఏడుస్తున్నాడు. రా అన్న, రావట్లే, ఇంటికి పోవట్లే, ఇప్పుడు ఏం చేయాలనుకొని సరే రా అన్న, సరే నువ్వు 1/4 మంది ఇప్పిస్తే వస్తాను అన్నాడు. అంటే తన బాధలో ఎందుకు అడిగాడు. ఎక్కన్న ఇంటికి తీసుకెళ్ళా. నా పక్కన ఒక కుర్రాడు ఉన్నాడు. 1/4 తీసుకో అన్న,
లేకపోతే వెళ్ళిపోతాడేమో, వెళ్ళిపోయి ఆపదాం కాసేపు. టక్కన నేను ఆపేసి, ఇప్పుడు నేను క్వార్టర్ తెప్పిస్తే మళ్ళీ తాగుతాడు, మళ్ళీ ఆడస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఫోన్ చేసి నాతో, ఆ విధంగా తాగితే ఎట్టయ్యా ఏమన్నా అవుతాదేమో, వయసు అయిపోయిందని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులేమో అసలు ఇంట్లోనే ఉండట్లేదన్నా, ఇంకా అలానే ఉండిపోతున్నా అన్నాడు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. కానీ ఇంట్లో కూర్చోబెట్టి ఒక అర్లీ మార్నింగ్ ఒక 6:15 నాగబాబు గారికి ఫోన్ కొట్టా. ఏంట్రా ఫోన్ చేసామన్నా, నా ఫోన్ ఎత్తాడు. ఏంటి ఫోన్ చేసామనగానే, నేను ఇలా టీం లీడర్ తాగుతున్నాడు నాన్నగారు, ఇలా మా ఇంటికి తీసుకొచ్చేసాను, నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో, నా స్థాయికి నేనేం ఆపగలను అది ఇదన్నా. సరే ఇప్పుడు నేను ఏం చేయమంటావు అన్నాడు. ఒకసారి మీకు వీడియో కాల్ చేస్తాను, ఒకసారి మీరు భయపెట్టండి అన్న. అనగానే ఆయన నాకు వీడియో కాల్ చేశారు. పెట్టగానే చేసి పెడితే చూసి భయపడిపోయాడు. బాబు గారు క్షమించండి, సిగరెట్ ఇలా ఊపాడు ఆయన ముందుకే. ఆర్పి కారుకి ఇంటికి రా అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాం. ఎందుకు తాగుతున్నావు అని అడిగాడు. మా అన్నగారు చనిపోయారు అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, మా నాన్నగారు కూడా చనిపోయారు, మా నాన్న కూడా కష్టపడి పెంచి పెద్ద చేసి మోరల్ వాల్యూస్ వస్తేనే మేము ఈ స్థాయికి వచ్చింది మా కుటుంబం, ఇంత పెద్ద చెట్టు అక్కడి నుంచి పుట్టింది. నేను నీలాగా తాగలేదు. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో మనకు సంబంధించిన మనం ప్రేమించిన మనిషి చచ్చిపోయినప్పుడు ఎక్కి ఏడవడమే వాళ్ళకిచ్చే నివాళి, ఎక్కి ఏడవడమే వాళ్ళకిచ్చే విలువ. వాళ్ళు పైనుంచి చూస్తుంటారు, ఆ ప్రేమని పొందాలని పైనుంచి గమనిస్తుంటారు మనల్ని. నువ్వు ఇప్పుడు కదా ఏడవాలి, ఇప్పుడు కదా నీ ఇంట్లో ఓదార్చాలి, ఇప్పుడు కదా నువ్వు అండగా నిలబడాలి, ఇప్పుడు కదా నువ్వు తలుచుకోవాలి, ఇప్పుడు కదా కన్నీళ్ళు గార్చాలి. ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ నువ్వు తాగేసి ఏడుస్తున్నావు అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అంటే నువ్వు తాగి ఎంజాయ్ చేస్తున్నావు. తాగేది ఎవరు? ఎంజాయ్ చేయడానికి తాగేవాళ్ళు. ఎంజాయ్ చేయడానికి ఏం చేస్తారు? తాగుతారు. నువ్వు మీ అన్న చచ్చిపోయి మీ కుటుంబం బాధలో ఉండి వాళ్ళ కుటుంబం బాధలో ఉన్నప్పుడు నువ్వు దగ్గరుండి ఓదార్చాలి, నువ్వు పక్కెళ్ళి ఏడ్చుకోవాలి, ఒక గుండె ధైర్యాన్ని ఇవ్వాలి. మీ అన్నకు సంబంధించిన ప్రతిదీ నువ్వు గుచ్చి తలుచుకొని ఆడవలసిన సందర్భంలో నువ్వు తాగి ఎంజాయ్ చేస్తావేంటి? ఇది తప్పు రాజు. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, వెళ్ళు కుటుంబం దగ్గరికి వెళ్ళు, కుటుంబాన్ని దగ్గర తీసుకో అని ఆయన మీద ప్రమాణం చేయించుకొని అతని చేత మందు మానిపించేశాడు. ఈరోజు అతను నువ్వు తెలియదు, హ్యాపీగా అదే పార్కులో వాకింగ్ చేస్తున్నాడు. అయితే ఆ రోజే వదిలేస్తుంటే ఆ వ్యక్తి మందుకు బానిసైపోయి ఆ వయసులో కానీ ఇంకొక వయసులో కానీ షుగరో లేదా ఇంకొక అటాక్ అయ్యమని చనిపోయి ఉండేవాడు. ఈరోజు వాళ్ళ కుటుంబం బాగుంది, తను బాగున్నాడు. అంటే కారణం ఏంటి? ఇంతకన్నా రీజన్ ఏమన్నా చెప్తాడా? ఒక పెద్ద మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి, నేను 6:30 ఫోన్ చేస్తే 6:30 వీడియో కాల్లో వచ్చి 7 కల్లా రెడీ అయిపోయి ఇంటికి పిలిపించుకొని కూర్చోబెట్టి ఇంత చెప్పాలా? మాకు ఏ రోజు ఏ యాక్సిడెంట్ అయినా, మాకు ఏ ఇబ్బందులు ఉన్నా, మేము ఎంత సంకనేకపోయినా, మేము ఎవరిని ఇష్టపడి బాధలు పడ్డా శ్యాంప్రసాద్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ రోజు మాకు చేయూతనివ్వలేదు. ఆయన షోకి డబ్బులు పెట్టాడు, మేము షో చేస్తే మా డబ్బులు తీసుకున్నాడు అంతే. మాకు డైరెక్ట్గా అతని నుంచి ప్రేమ కానీ, మాకు అతని నుంచి ఇన్విటేషన్ కానీ, అతని నుంచి డైరెక్ట్ మాకు మాటలు కానీ, ఒక ఆప్యాయత కానీ, ఒక ఆదరణ కానీ మాకు ఏ రోజు లేదు. హీఈస్ అన్ కమర్షియల్ ప్రొడ్యూసర్ అంతే. అతను మేము ప్రొడ్యూసర్ అనగలం, అతను షోకి ప్రొడ్యూసర్ అనగలం, ఆయన డబ్బులు పెడతాను అనగలం, అంతేగాని మాకు లైఫ్ ఇచ్చాడు, మాకు మంచి అన్నం పెట్టాడని మేము అనలేం. సో నాగబాబు గారు ఈజ్ మై గాడ్ ఇన్ మై లైఫ్, ఆన్ మై హార్ట్. ఓకే, ఇది రీజన్స్. జబర్దస్త్ పడిపోవడానికి రీజన్ ఇదే, మిగతా షోలు లెగడానికి, మిగతా షోలకి ఎదుటోళ్ళు రావడానికి రీజన్ ఇదే. సో నాకు నాగబాబు గారు అంటే అంత ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను, అంతేగాని ఎవడ అభిమానం పొందడానికి నాకు అవసరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఆర్పి, ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఒక చోట నుంచి వచ్చిన ఆ పరిసరాలు కానీ అదంతా కూడా మనకు గుర్తొస్తూనే ఉంటుంది ఎప్పుడు. అవును, మనం అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం, అక్కడే మనకి అంతా కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇంకొక చాటుకు వచ్చిన తర్వాత ఇక్కడ పని చేస్తున్నా కానీ అక్కడ అన్నీ మనకి రీల్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడన్నా అనుకున్నారా ఆ షోని కానీ దాన్ని కానీ మనం కించపరుస్తున్నామే, షో రేటింగ్ పడిపోతుంది, అందరం బయటకు వచ్చేసామే, ఆ ప్లాట్ఫామ్ చూసాము, అక్కడ ఎంజాయ్ చేసాము, అక్కడ అంతా కూడా ఒక ఫ్యామిలీ ఎలా ఉండేదో ఆ రోజులను గుర్తొచ్చినప్పుడు బాబు గారు కానీ మీరు కానీ ఆ రోజులు అసలు నేను గుర్తు చేసుకోను. మీతో ఎస్పెషల్లీ బాబు గారు గుర్తు చేసుకుంటారు కానీ బాబు గారికి ఇదే ఆవేదన. ఆయన స్థాయికి అని చెప్పుకోలేకపోవచ్చు, నా స్థాయికి నేను చెప్పాను అంతే. నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, జబర్దస్త్లో ఉన్న ప్రతి ఒక్కరూ మేము రోజు కలుస్తాం. అది ఆ దేవుడు తెలియకపోవచ్చు. వాళ్ళు చెప్పే బాధలు వాళ్ళు చెప్పుకుంటారు, మేము రాలేకపోయాం ఆర్పి క్షమించంటారు. బాబు గారు కళలో కలుపెట్టి వాళ్ళు చూడలేరు, ఎవరో రీజన్స్ వాళ్ళవి. కానీ వాళ్ళకి కూడా ఆయనంటే విపరీతమైన కోపం, విపరీతమైన వ్యతిరేకత, ఆయనంటే నచ్చదు. ఆయన ఎప్పటికీ వాళ్ళ గుండెల్లో బతకలేడు, అంతే బతుకున్నాడు అంతే తప్ప. ఎందుకు రీజన్స్ చెప్తానంటే నా ఒపీనియన్ ఇది, నా ఇష్టం వచ్చేది నేను చెప్పుకున్నా. నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు, నేను ఒక్కొక్కరు ప్రాణాల మీద ఉన్నప్పుడే పట్టించుకోలేదు కాబట్టి నా ఒపీనియన్ అంత ర్యాష్గా ఉంటుంది అంతే. అంతెందుకు అబ్బా, ఈ మధ్య తుక్కుగూడలో పెట్టాడా, తుక్కుగూడలో చెప్పా హైవేలు ఎంత ఇబ్బంది అని. తుక్కుగూడలో పెట్టాడు,
ఎంత అంటే తుక్కు కూడా ఎవరూరు పోతారు రోషను? ఆర్టిస్టులే పోతారా, బయట వాళ్ళు కూడా వెళ్ళిపోతారా? తుక్కు కూడా షో జరుగుతుందని ఏమన్నా వెళ్తాడు 40, 50, 60 కిలోమీటర్లు ఆర్టిస్టులే పోగలరు మ్యాక్సిమం. ఆ రోజు పనుందంటే తప్ప పోరు. ఎందుకంటే ఎక్కడో 60 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి అక్కడ నిలబడుకొని అవకాశం లేక ఎవరో పోరు కదా. నానక్రమం కూడా అనుకునేవారు కదా. అలా వెళ్తే ఒక ఆర్టిస్టు దొరబాబు తెలుసు కదా, జబర్దస్త్ దొరబాబు, ఆ అబ్బాయి భోజనం చేయడానికి వెళ్తే టోకన్ లేదని అడిగారంట. టోకన్ లేదని. అదే మీకు ఆ సిస్టమ్ ఉంది కదా, టోకెన్ సిస్టమ్. టోకన్ సిస్టమ్ ఎక్కడుంటుంది? ఇక్కడ అన్నపూర్ణనో నానక్రమం కూడా అంటే టోకన్. సరే టోకన్ సిస్టమ్ కూడా ఇవ్వుతాడు, తప్పే. మరి ఎవరికి ఇవ్వాలి అది? కొత్తగా వచ్చి ఇప్పుడు దొరబాబు అంటే ఆది టీంలో చేస్తాడని అందరికీ తెలుసు. మరి వాడు టోకన్ ఏంటి? వాడు ఊరికే ఎందుకు వస్తాడు? ఎవరి పనులు వాళ్ళకు ఉండవా? ఇక్కడ కూర్చొని నువ్వు పెట్టి అద్భుతమైన పంచభక్ష పరమాణాలు భోజనం తినడానికి తుక్కు కూడా రావాలి. మరి అన్నపూర్ణలోనే ఆడుకునేవు, నానక్రమం కూడా నాసిరకం భోజనం పెట్టావు. నీ తుక్కు కూడా రావాలా నువ్వు పెట్టే అది పశువులు తినవా భోజనం? ఆ భోజనం మళ్ళీ టోకన్, ఆ టోకన్ ఇవ్వలేదని భోజనం ఆపేసి అంట. ఇదొక రీజన్ చాలదా ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అంత చెడిపోయినాడని చెప్పడానికి? రెండోది, గెటప్ శ్రీను తన ఏదో సినిమా చేస్తున్నాడు, మంచి కథ, మంచి సినిమా. ఆ డైరెక్టర్ వచ్చాడంట కలద్దామని. డోర్ వేస్తుంటే డోర్ తీసుకుని అటు ముందుకు వచ్చాడు. మాట్లాడుతాడు ఈ రాజు అనే వ్యక్తి వెళ్ళి, గెటప్ శ్రీను మీకు ఎన్నిసార్లు చెప్పాను బయట లోపలికి రాకూడదని. ఏది అతని ముందే ఇతన్ని. ఇది పెద్ద రామోజీ ఫిలిం సిటీ, ఇక్కడ సుందరమైన వనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, షూటింగ్ లొకేషన్ అది, దాన్ని చూడడానికి వస్తారు. ఒక అతను హీరోగా చేస్తున్న సినిమా సంబంధించిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చినప్పుడు నువ్వు విలువ ఇవ్వాల్సింది, ఏ మధ్యకో కాఫీ చెప్పాల్సింది, పోయి 2 చేలు ప్రొడక్షన్ల దగ్గర వేయించాల్సింది. ఏంటి గడప ఎన్నిసార్లు చెప్పారు మీకు? వాళ్ళని అలా పిలిపిస్తే ఎట్లా? రూల్ ఉందన్నాడంట. ఆయన పనిచి మనోడు వేసుకున్నాడు. పిచ్చి పట్టింది నీకేమన్నా, మైండ్ ఏమన్నా తప్పింది, ఎవరితో మాట్లాడుతున్నావు చూసుకోండి. ఎట్లా మాట్లాడతారు ఈ మాట నాకు అర్థం కావట్లే. అంటే నీ చెంచాగాల్ని నువ్వు ఎలా తయారు చేస్తే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంటున్నా. గెటప్ సీను లాంటి ఒక కమల్ హాసన్, బుల్లితెర కమల్ హాసన్, నేను చూసిన అద్భుతం, ఈ ప్రపంచంలో అద్భుతం నటుడు ఎవరైనా ఉన్నాడు అంటే నేను దగ్గరగా చూసిన వాళ్ళు మన గెటప్ సీనే. అతని కోసం ఒక వ్యక్తి వస్తే నువ్వు మధ్యలో పోయి దూరి ఎవరు రాకూడదు, ఏం చేస్తున్నావు? గేట్గా నిలబడే వ్యక్తి గెటప్ సీన్ అంటే నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? లేకపోతే వెళ్ళిన తర్వాత ఒకసారి నాకు చెప్పాలి కదా సార్, ఓటీపీ ఉందని చెప్పాలి. దుర్గారావు అని ఒక ఆర్టిస్ట్ అంటాడు, తెలుసుగా నీకు? దుర్గారావు అని ఒక ఆర్టిస్ట్ అంటాడు. ఆ దుర్గారావు పాపం ఇక్కడి నుంచి కృష్ణనగర్లో ఉంటాడు. అందరికి ఒక డీసీఎం వ్యాన్ పెడతాడు, డీసీఎం వ్యాన్ ఏదో పెడతాడు. బండి ఎక్కించుకున్నారంట. ఈ మధ్యలో పోగానే ఓటీపీ ఉందని అడిగాడంట డ్రైవర్, లేదంటే తిప్పేశాడు. నేషనల్ హైవేలో మిడిల్లో దుర్గారావు అనే వ్యక్తిని తిప్పేశాడు. ఏమన్నా చెప్తారా? ఒక బండి ఎక్కించుకొని నీకు ఓటీపీ లేదంట, ఈరోజు నీకు అక్కడ క్యారెక్టర్ లేదంట కదా, నువ్వు ఎలా ఎక్కుతావు ఏమన్నా చెప్తాడా? లేకపోతే ఆది లాంటి టీములు ఒక బెస్ట్ కాంపోనెంట్ కంటెస్టెంట్ అని దొరబాబుని టోకన్ తేలేదంట అన్నను కాపుతారా? గెటప్ సీను లాంటి గొప్ప ఆర్టిస్ట్కి డైరెక్టర్ కలవడానికి వస్తే చేరియకపోక చిరాగ్గా ఎందుకు వచ్చాను అడతారా? వాళ్ళ మనసులో ప్రశ్నించుకోమని చెప్పు. అలాంటి వ్యక్తులతో షోలు చేయొద్దు, అలాంటి వ్యక్తులకి షోలకి డేట్లు ఇవ్వద్దు. మంచి షోలకి వెళ్ళండి. నాగబాబు గారు మెయిన్ రీజన్, ఫైనల్గా చెప్తున్నా, నాగబాబు గారు వచ్చేయడానికి రీజను ఒకే ఒక రీజన్ ఏంటంటే మీకు సరైన డబ్బులు ఇవ్వడం లేదు. మీ స్థాయికి తగ్గ డబ్బులు, మీ కష్టానికి తగ్గ డబ్బులు, మీ క్రియేషన్కి తగ్గ డబ్బులు ఇవ్వట్లేదు. నెంబర్ 1 పాయింట్. నాగబాబు గారు కూడా, నాగబాబు గారు అనుకోని వచ్చేయడానికి రీజన్ ఇది అంటున్నా. నాగబాబు గారు ఫస్ట్ బయటకు వచ్చేయడానికి రీజన్ ఏంటంటే మీకు మంచి ఫుడ్ పెట్టడం లేదు. ప్రొడక్షన్ ఇలాంటి ఫుడ్ నేను ఎక్కడా చూడలే. ఆయన ఒపీనియన్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఎవరికి చెప్పలేదు, నేను విన్నాను. మంచి ఫుడ్ పెట్టట్లేదు, మిమ్మల్ని ఒక పశువుల్లా చూస్తున్నారు. ఒకటి, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తుంటే మీకు వచ్చే డబ్బులు ఇవేనా? ఇంతకన్నా మంచి డబ్బులు కదా రావాలి. 2, ఒక అగ్రిమెంట్ మీకు ఇస్తే ఏదో పశువులకు రాసిన అగ్రిమెంట్లా ఉంది అది. ఒక మనిషికి మనిషి మీద కనెక్టివిటీ ఉండే ప్రోగ్రాంకి సంబంధించిన అగ్రిమెంట్ కాదు అది. సో అగ్రిమెంట్ కరెక్ట్ కాదు ఇది. మీకు బోలెడ్ లైఫ్ ఉంది, మిమ్మల్ని వాడుకుంటున్నాడు, మీతో ఆడుకుంటున్నాడు, మిమ్మల్ని బానిసల్లా చూస్తున్నాడు. మీరు నాతో రండి, కొత్త ప్రోగ్రాం సృష్టిస్తాను, ఆ ప్రోగ్రాంలో మీకు ఎంత తెలివితేటలున్నాయో, మీ మీద ఎంత ధర ఉంటుందో ఆ ధర ఇప్పిస్తా అని ఆయన తీసుకున్న వాగ్దానం ఇది. ఎందుకంటే ఆయనకి డబ్బు విలువ తెలుసు, టీమ్ లీడర్, డబ్బు ఎంత ముఖ్యమో తెలుసు, ఎంత నష్టపోయారో తెలుసు, ఎంత బాధపడ్డారో తెలుసు, ఎంతగా వెక్కి 4 గోళ్ల మధ్య ఏడ్చారో ప్రపంచానికి తెలుసు. నాగబాబు గారు ఎస్పెషల్ అంతే, ఒక ప్రొడ్యూసర్గా నష్టపోయినప్పుడు అట్ట ఏంటి నాన్నగారు మీకు ఈ డబ్బులు ఏంటారు చెక్కు చూసేవాళ్ళు? అవును అదేరా నాకు అన్నాడు. అదే నాన్నగారు టీమ్ లీడర్లు మీకన్నా ఎక్కువ తీసుకుంటున్నారంటే నేను ఎప్పుడు అడగలేదురా. అతను ఇప్పుడు నాగబాబు గారు మన షోకి మంచి విన్నరు, అతనికి డబ్బులు ఇవ్వాలని ఆయన అడగడు. ఆయన ఎవరిని అడగలే. నాగబాబు గారు లాంటి వ్యక్తులు కూడా అడగరు. నాగబాబు గారు ఏంటి, నాకు వద్దురా, ఫస్ట్ ఎంత చెప్పారు అంతే అమౌంట్, నేను ఏ రోజు అడగలేదు. ఇవ్వకపోతే పోనీ, మీరు అందరూ నన్ను నవ్విస్తున్నారు,
అదే నేను కొన్ని కోట్లు సంపాదించినట్టు అనుకుని అట్లానే ఉండి అట్లానే వచ్చేసారంతే ఆయన. ఇప్పటికీ లేడీ గెటప్లు ఎవరైతే జబర్దస్త్లో ఉన్నారో వాళ్ళకి నెలకు 10,000 వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం ఇబ్బందులు ఉండే వాళ్ళందరికీ 10,000 ఇంటికి పంపిస్తాడు నాగబాబు గారు. ఇప్పటికి ట్రాన్స్జెండర్ అయినటువంటి, అంటే ట్రాన్స్జెండర్ అనొచ్చా నాకు తెలియదు, ట్రాన్స్జెండర్ ఏం కాదు, గెటప్స్ వేసుకుంటున్నారు, గెటప్స్ ఒకళ్ళే ట్రాన్స్జెండర్. ప్రియాంక సింగ్ 10,000 పంపిస్తాడు నెలకి. ప్రతి నెల 10,000 పంపిస్తాడు. వాళ్ళ ఖర్చులకి ఇంటికి పిలిపించిస్తాడు. ప్రసాద్ అనే వ్యక్తికి ఇప్పటికే మొన్న అప్పులు అయిపోయినాయని బాధపడితే అప్పులు కట్టాడు నాగబాబు గారు. తర్వాత మొన్న ఒక ఆర్టిస్టులో స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వస్తే అపోలో పంపించి స్టంట్ వేయించాడు. నేను అందుకే చెప్తాను, లైఫ్ అంటే లైఫ్ ఇవ్వడం అంటే ఏంటంటే మన లైఫ్ని తన లైఫ్గా భావించడమే లైఫ్ ఇవ్వడం. సో నాగబాబు గారు లైఫ్ ఇచ్చారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, ప్రొడక్షన్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. ఆయన పక్కా కమర్షియల్గా ఉన్నాడు తప్ప మనుషుల మీద ఏమాత్రం అతనికి లేదు. కమర్షియల్లో ఉన్నా కూడా అలా బిహేవ్ ఎవరు చేయరు. సో ఇది రీజను. సో లైఫ్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా, మీ మనసులో ఉన్న పెయిన్ ఎంతవరకు ఉందో నిజంగా నాకు తెలియదు. ఇంతవరకు ఎంత పెయిన్ ఉందా ఆర్పీకి అని నాకు కూడా తెలియదు. బట్ వాస్తవాలేంటో అవాస్తవాలేంటో మీ మధ్య తెలుసు, దేవుడికే తెలుసు. ఆర్పీ, ఐ డోంట్ నో నేనేమంటున్నాను, రోజు ఇంత బరస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఏదో ఉండే ఉంటుంది లోపల గిట్టి కారణం. నేను ఒకటే ఉండబ్బా. ఇప్పుడు నేను ఏదన్నా ఒక పెద్ద స్టార్ హీరో మీద చేస్తే నేను అవుతా, ఓ ప్రొడ్యూసర్ మీద చేస్తే నాకేమొస్తుంది? లేదా స్టార్ హీరోని నన్ను అంటే నేను ఊరుకుంటారా? ఒకటి తప్పు చేయకుండా నేను తప్పు చేశానంటే ఊరుకుంటారా ఎవరన్నా? రెండో పాయింట్. మూడో పాయింట్ నేను అనేది ఏంటంటే, నువ్వు వింటేను లేకపోతే పో, నాకు అనవసరం. నన్ను పిలిచినావు, నా అభిప్రాయం అడిగావు, చెప్పా. రెండోది, నేనేమో నిన్న మొన్న వచ్చి నన్ను ఏమన్నా మల్లిమాలలో తొక్కేశారని చెప్పానా? మల్లిమాలలో నన్ను ఏ రోజు తీసేయలేదు. మల్లిమాల నన్ను ఎప్పుడు గెంటేలా. ఎందుకంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు కదా డైరెక్షన్ చేసేది. డైరెక్టర్ నితిన్ భరత్ గొప్ప వ్యక్తిత్వంలో సంజీవ్ గారు చేశారు. ఆయనకి ఏంటంటే రేటింగ్ ఎంత వస్తుందని చూసుకుంటాడు. కింద అన్నం తిన్నారా, చచ్చిపోయారా పడుచుకోడు అతను. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నేను ఆత్మపరంగా కరెక్ట్గా చెప్పాను లేదో నువ్వు అంటున్నావు కదా, నన్ను గుండెల మీద ప్రమాణం చెప్పు అంటున్నావు కదా. నేను ఇప్పుడు అంటున్నా, జబర్దస్త్తో సంబంధించినటువంటి లీస్ట్ క్యాండిడేట్ నుంచి హైయెస్ట్ క్యాండిడేట్ వరకు ఎవరు నీ ఇంటర్వ్యూకి వచ్చినా నువ్వు నా మీద ప్రమాణం చేసి చెప్పు, నీ గుండెల మీద ప్రమాణం వేసుకొచ్చి చెప్పు. నువ్వు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్, ఆర్పీ ఇలా అన్నాడు, ఆర్పీ ఇలా అన్నాడు, అది కరెక్టా కదా నువ్వు అడగాలి. డెఫినెట్గా వాళ్ళలో ఒక్కడైనా వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేసి తప్పు చేస్తే నేను సుమన్ టీవీకి వచ్చి గుండు గురిగించుకుంటా. నువ్వు దానికి కూడా సిద్ధపడు. వాళ్ళు భయపడి వాళ్ళ అమ్మకి ఏమన్నా అయినా పర్వాలేదని నేను గుండు కొడుచుకుంటా. నువ్వు ఇక్కడే పీట తెప్పించుకో, ఇక్కడే నాయని బ్రాహ్మణుని పిలిపించు, నేను ఇక్కడే గుండు కొడుచుకుంటా. ఓకే, ఈ సవాల్ ఎవరు ఇస్తాడు నీకు? నువ్వు ఆది కాదు, ఎక్కడ కాదు, అక్కడున్న ప్రతి వాడుకి నేనంటే ప్రాణమే. వాళ్ళన్నా నాకు ప్రాణమే, మాకేం గొడవలు లేవు. వాళ్ళ పరిస్థితుల ప్రభావం ఆగిపోయారు అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ వీళ్ళల్లో ఎవరైనా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి ఆర్పీ ఇలా అన్నాడు మా దగ్గరకు వచ్చి, ఈ అవాస్తవం ఎలానా అని నువ్వు ప్రతి క్వశ్చన్ అడగాలి ప్రతిసారి. వాళ్ళలో ఏ ఒక్కడైనా వాడు అబద్ధం చెప్పినా సరే నేను గుండు కొడుచుకుంటా. లేకపోతే పానీలేండి అని అన్నా అంటాడు అంటే దాని అర్థం అదే అర్థం, మౌనం అంగీకారం. సో ఇది రీజను. సో దట్స్ ఆల్. నన్ను బాణం. నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? జబర్దస్త్ కన్నా కామెడీ స్టార్స్ నెక్స్ట్ లెవెల్ రేటింగ్ కి తీసుకెళ్లాలనే? లేదు రోషన్, నాకు రేటింగ్ తెప్పించాలి, మా టీవీలో స్థాయికి వెళ్ళాలని ఏం లేదు. ఇంకోటి, నేను జీతీలకు వెళ్ళాను. జీతీ ప్రొడక్షన్ చూడు నువ్వు ఎంత అద్భుతంగా ఉంటుందో డబ్బుల విషయంలో. కానీ జీతీలకు ప్రొడక్షన్ మల్లెమాల్లో ఈటీవీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇంకొకటి వేస్తావు చెప్పచ్చు. నేను అసలు ఈటీవీకి రాను అన్నా, అదొక రీజన్ మర్చిపోయాను. ఏంటంటే భరత్ నితిన్ బయటకు వచ్చేసి ఆదివారం ఒక షో పెట్టుకున్నారు, అదిరింది అని. వీళ్ళు ఇలా షో పెట్టారో లేదో వెంటనే ఈటీవీలో ప్రైమరీ టైము న్యూస్ వచ్చే ప్రైమరీ టైంలో ఈటీవీ పాత స్కిట్లు, ఈటీవీ లాంటి చరిత్ర సృష్టించే ఈటీవీ లాంటి రామోజీరావు గారు లాంటి గొప్ప ఛానల్, ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండే ప్రియా పికిల్ లాంటి ఛానల్లో ప్రైమరీ టైము సండే అందరూ ఇష్టపడే ఒక ఈటీవీ ఛానల్లో ప్రైమరీ టైం రాత్రిలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన నుంచి వెళ్ళిపోయిన డైరెక్టర్లు షో చేస్తున్నారు, వాళ్ళని నరకాలి, వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని సంకనాకించాలని పాత స్కిట్లు ఎవరైనా వేస్తారా? లేకపోతే ఇంకో షో పెడతారు, లేకపోతే కొత్త స్కిట్లు వేస్తారు, లేకపోతే గొప్ప కార్యక్రమం ఏదో తలపెడతారు. వాళ్ళని తగ్గించడంలో తప్పులేదు, నీ ఇష్టం అది. నువ్వు కమర్షియల్గా నువ్వేం చేయి, పాత స్కిట్లు వేయడం ఏంటి? నాకు అది నచ్చలే. అంత దిగజారిపోతుందా ఈటీవీ అనిపించింది. ఈటీవీ ఏంటి, ఇద్దరు చిన్నపిల్లలు చేసే ఈవెంట్ కోసం పాత స్కిట్లు ప్రైమరీ టైం లేడు ఒకటి. మళ్ళీ మధ్యాహ్నం షో చేస్తే వీళ్ళిద్దరు పాపం బతకడానికి వచ్చిన వాళ్ళు షో చేస్తే షో మీద ఇంకొక షో కావాలనే. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అక్కడి నుంచి పుట్టిందే. మా టీవీలో మేము వచ్చినాము, కామెడీ స్టార్ట్ చేసాం.
ఇప్పుడు మళ్ళీ 3.5 మంచి రేటింగ్. మధ్యాహ్నం అంటే రేటింగ్ మీకు తెలియదు, మధ్యాహ్నం తక్కువ ఉంటుంది. కామెడీ స్టార్స్ స్టార్ట్ చేసామో లేదో అందరి పోగేసి శ్రీదేవి డ్రామా కంపెనీ. అంటే ఈ ఇద్దరు చిన్నపిల్లలు ఇక్కడికి వచ్చి షో పెట్టుకున్నారు, వాళ్ళని ఎలాగైనా సర్వనాశనం చేయాలి. షో పెట్టకపోతేనేమో పెట్టనీకుండా చేస్తాడు, పెడితేనేమో ఇలా చేస్తాడు. మళ్ళీ మాది 12కి వచ్చింది షో కామెడీ స్టార్స్, ఇతరులది 1 గంట నుంచి కదా, ఈ 1 గంటలో ఏం చేయాలి అని మళ్ళీ చేసి, మేము ఎవరైతే జబర్దస్త్ నుంచి వచ్చి ఇక్కడ షో చేస్తున్నాం వాళ్ళ స్కిట్లో మళ్ళీ మా మీద సేమ్ కామెడీ స్టార్స్ మీద ఎవరన్నా అంత చేతులు కాల్చుకుంటారా? ఒక ఇద్దరు ఏముంది, నువ్వు ఎంత సంపాదించలేదు, ఏమి సాధించలేదు, మీ కన్నా గొప్ప ప్రొడ్యూసర్ ఈ ప్రపంచంలో ఉంటాడు, అమ్మోరు ఎటువంటి సినిమాలు మీవి, అరుంధతి చాలదా, మీరా చేసేది ఇంత, మీరా చేసేది, మీరు నలుగురు పోనీరా పోనీ, పాపం చిన్నపిల్లలు ఎదగని, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే ఏదో అలిగారని నన్ను రమ్మని చెప్పు, నేను ఏదో డబ్బులు ఇస్తానాల్సింది పోయి, ఏ షో చేస్తే ఆ షో మీద ప్రోగ్రామ్, ఏ షో చేస్తే ఆ షో మీద ప్రోగ్రామ్, అవి కూడా సెకండ్ హ్యాండ్ ఇల్లు. నేను అందుకనే అన్నా, ఈటీవీ ఇలాంటి తప్పు చేయడం నాకు బాధ అనిపించింది. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని పాలిష్ చేస్తాడు, మీరు ఎలా చేస్తారా తప్పు? మీరు చేయకూడదు, మీది గొప్ప సంస్థ. ఆయన మీ దాంట్లో స్లాట్ తీసుకుని ప్రోగ్రామ్ వేస్తున్నప్పుడు ఆయన చెప్పింది మీరు ఎలా వింటారు? అలా అనుకుంటే ఇన్ని ఛానల్లో పెద్ద పెద్ద సినిమాలు కొంటారు, కానీ ఈటీవీ ఏ రోజు కొందాం, విలువల్ని పాటిస్తుంది. అంతేనా? అన్నమయ్య సినిమా మేము ఇదే వేస్తాం, వాళ్ళు ఎక్కడ షో చేస్తే దాని మీద స్కిట్లు అదే ఈటీవీ ప్లస్లో వేస్తున్నాం, అదే యూట్యూబ్లో వేస్తున్నాం. మళ్ళీ ప్రైమరీ టైం అయిన ఆదివారం రోజు వేయడం ఏంటి? నేను అందుకే అన్నా, నేను మళ్ళీ వాళ్ళకి కానీ యూట్యూబ్ కానీ నా జీవితంలో రానని చెప్పాను. ఇంకేంటి ఫ్యూచర్ ఆర్పి? నెక్స్ట్ ఫ్యూచర్ ఏమో లేదు, స్టార్స్ ఏనా లేకపోతే అక్కడి నుంచి కూడా ఇంకొక ప్రయాణం ఉంటుంది? కామెడీ స్టార్స్ అనేం కాదు, అది నాకు నేను పని చేసుకోవాలి, బతకాలి కాబట్టి అది ఉంది. ఒకటైతే నిజం, నేను ఏ ప్రోగ్రామ్ చేసి బయటకు వచ్చినా, షార్ట్ ఫిల్మ్ చేసినా, స్టాండప్ కామెడీ కూడా చేసి మధ్యలో సరదాగా, దానికన్నా ప్రొడక్షన్ బాగుంటుంది, దానికన్నా విలువలు ఉంటాయి, దానికన్నా రెస్పెక్ట్ బాగుంటుంది, ఒక మనుషుల్లో ఉంటారు వాళ్ళు. సో నేను ఏ ప్రోగ్రామ్ చేసినా నాకు సంతోషం ఉన్నంత వరకు అక్కడ ఉంటా. ఓంకార్ గారు బ్యానర్ చేశాను మొన్న బ్రహ్మాండంగా, ఆయన సెట్లో ఉంటాడు ఓంకార్ గారు. ఓంకార్ గారు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆటా చూసుంటారు, ఆటా చూసే డీ పెట్టారు. అలాంటి ఓంకారే సెట్లో ఉంటాడు పాపం, కామెడీ స్టార్ సెట్లో. అంత ఓకేనా? అంత బాగుందా? జనరేటర్ ఓకే కదా? నాగబాబు గారు రూమ్ నీట్గా ఉంది, ఆయనకి ఏమో అవసరం? ఆయనకి నీకు తేడా ఏంటంటున్నా, ప్రొడ్యూసర్ ఆయన ప్రొడ్యూసరే కదా. వాళ్ళ తమ్ముడు ఉంటాడు కళ్యాణ్ గారు, వాళ్ళ తమ్ముడు అశ్విన్ ఉంటాడు, అక్కడే తిరుగుతుంటారు. ఆ భోజనం బాగుందమ్మా, ఓకేనా ఓకేనా, మీకు అంత బాగుందమ్మా, అంత బాగుందమ్మా, రేపు 6:30కి వచ్చేయాలమ్మా. ఏంటి నీకు ఆయనకి తేడా? ఓంకార్ ఏమన్నా చిన్నటోడా? మీ నాయన సంపాదిస్తాను సాధిస్తే నువ్వు పుట్టావు, ఓంకార్కి ఎవరూ లేరు, గాడ్ ఫాదరే లేడు ఓంకార్కి. వచ్చి సెట్ అంతా తిరుక్కుంటాడు పాపం, రేటింగ్ గురించి డిస్కస్ చేయడు, బాగా చేయండి ఆర్పి, చాలా బాగుంటాయి నీ స్కిట్లు, అక్కడికే వస్తాడు. ఎంగేజ్మెంట్కి డబ్బులు కావాలంటే ముందుగా 6 స్కిట్లు డబ్బులు పంపించేశాడు, ఆర్పిని ఇబ్బంది పెట్టకండి పాపం ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు ఆ కుర్రాడని. నిన్ను కలవాలంటే ఖాళీగా పైన కూర్చోమంటావు, నీకు కబురు పెట్టాలంటే చెంచాగాళ్ళకు పెట్టి నిన్ను కలవడానికి ఇన్ని కావాలా నాకు టీం లీటర్ని? మా ఓంకార్ కలవాలంటే అంత ఇబ్బంది పట్టట్లేదే, నాగబాబుని కలవాలంటే అంత ఇబ్బంది పట్టట్లేదే, జీ తెలుగు ప్రసాద్ గారిని కలవాలంటే అంత ఇబ్బంది పట్టట్లేదే, మా టీవీలో కలవాలంటే ఇబ్బంది పట్టలేదు. అందరూ వాళ్ళు మాతోనే ఉంటున్నారే, టాలెంట్ ఉంటే లాగేసుకుంటారు, తప్పే ఉంది అందులో. సో అది ఫైనల్. సో ఎనీహౌ నిజంగా ఎంత బరస్ట్ అయితే ఎన్ని వస్తున్నాయి అర్థమైంది. లైఫ్లో నువ్వు అనుకున్నవి రీచ్ అవ్వాలి, ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తివి. సో ఇండస్ట్రీలో కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి మనం ఎప్పుడు కూడా. బట్ ఐ డోంట్ నో, బ్యాలెన్స్గా వెళ్ళడం అనేది థియరీ అదే. నువ్వు అనుకున్నది రీచ్ అవ్వాలి ఆర్పి. అండ్ డైరెక్షన్ నీకు చాలా ఇంట్రెస్ట్, మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి నీకు. సో పెళ్ళి కాబోతుంది, ఎంగేజ్మెంట్ అయింది, అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. పెళ్ళికి కూడా ముందే డెఫినెట్గా అందరిని పిలువు. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. నేను ఇప్పుడు ఇది ఎక్కడ మాట్లాడలే, జనాలు కూడా అంటారు తల్లి లాంటి అమ్మని దన్నేసి వెళ్ళావు, నువ్వు మళ్ళీ మన గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నావు. ఏమీ లేదు, ఎవడైనా జనాలు మంచోళ్ళే, పాపం వాళ్ళకి ఏంటంటే విషయం తెలియదు అంతే. నన్ను మా లక్కీ కూడా అడిగింది, ఏంద్ర ఇలా పెడుతున్నారు కామెంట్లు అంటే, అమ్మ వాళ్ళకి ఏం తెలుసు, మనం ఏమన్నామో అదే వింటారు, దాని రీజన్ చెప్పలేదు కదా. నాగబాబు గారు ఎందుకు ప్రేమించారో చెప్పాను, అవతల మనిషిని ఎందుకు ద్వేషించారో చెప్పాను, నాగబాబు గారు కూడా మళ్ళీ ఎందుకు వదిలేరో కూడా రీజన్ చెప్పాను. సో ఇది ఫైనల్, నేను ఈ మాటని ఏది వెనక్కి తీసుకోను, నా ప్రాణమైన అడ్డు పెడతా. ఇంకోటి, నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీకు ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడ్డావో, కష్టపడి ఉంటావు, లేకపోతే ఈ స్థాయికి రావు. ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, నేను ఇంత రాగానే అన్నా, రోషన్ నువ్వు ఎంత కష్టపడకపోతే డోర్ కాడ నిలబడుకొని ఆర్పి నాకు అవకాశం ఇస్తాను, నువ్వు ఈరోజు 400 మంది స్టాఫ్ పై నిలబడ్డావంటే నీ కష్టం నాకు అవసరం లేదు, నీ కష్టం నాకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు కష్టపడటం నేను తెలుసుకోవచ్చు. సేమ్ అదే, నేను ఇంత బరస్ట్ అయ్యాను కదా, నువ్వు తెలుసుకో, రీజన్ ఇదే. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో మీ ఫ్యూచర్ చాలా బాగుండాలి,
బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఉంటాను నేను. సో అందుకని నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ గుడ్ లక్ మీ కామెడీ షోకి కూడా, అండ్ నితిన్ భరత్కి, అండ్ నాగబాబు గారికి, అండ్ కొత్తగా వచ్చిన సుధీర్కి, అండ్ అనసూయ గారికి, మళ్ళీ యాజ్ యూజువల్ పాత టీం అంతా కనిపిస్తున్నారు. సో చూద్దాం, విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యూచర్ అనేది. వి డోంట్ నో, విల్ సీ. ఓకే, లెట్స్ టాక్. థ్యాంక్ యూ సో మచ్.